హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనం వాస్తు గురించి మాట్లాడుకోపోతున్నాం. భయపడకండి, ఆపేయకండి ఇంటర్వ్యూ. ఆగండి, ఒక్క నిమిషం ఆగితే మీకు అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది మామూలు వాస్తు కాదు. గోడలు పగలగొట్టడాలు, మొత్తం లేపేయడాలు ఏమీ ఉండవు. జస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మింగ్, ఎనర్జీ బ్యాలెన్సింగ్తో మీ ఇంట్లో ఉండే సమస్యలన్నిటికీ సమాధానం చెప్పే వాస్తు ఇది. టెన్షన్ పడకండి, ఆపకండి. మళ్ళీ నేను తెచ్చిన గెస్ట్ కూడా ఆషామాషి కాదు, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఈ వాస్తు పండిట్ని. అది కూడా లేడీ పండిట్. దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉంది. అమెరికాలో చాలా దేశాల్లో తను ఇక్కడి నుంచే వాస్తు చూస్తుంది. జస్ట్ మీ ఇంటి బ్లూ ప్రింట్ ఇస్తే ఎక్కడ మీ ఇంట్లో ఏ సమస్య ఉందో కూడా చెప్తారు, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చెప్తారు. అలాగే మీరు ఫోన్ చేసి మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే మీ ఇంట్లో వాస్తులోపం ఏదో కూడా చెప్పేస్తారు. అంత ఎక్స్పర్ట్. మీరు ఏదో మామూలు రెగ్యులర్ ఆ వాస్తు ఇంటర్వ్యూ లాగా ఆలోచించకండి, చూడకండి. ఆ దృష్టితో చూడకుండా పూర్తి జీరో మైండ్తో చూడండి. ఒక అద్భుతం జరగబోతుంది మీ లైఫ్లో ఈ ఇంటర్వ్యూ కంప్లీట్గా చూస్తే, రైట్? సో తను ఎవరో కాదు, శ్రీమతి స్నేహలత సోమయాజులు గారు. సహస్ర వాస్తు ఫౌండర్. గత 2 దశాబ్దాలుగా అద్భుతాలు సృష్టిస్తున్నారు. మరి మన జీవితాల్లో కూడా అద్భుతం జరగాలి అంటే శ్రద్ధగా చక్కగా ఇంటర్వ్యూ చూడండి. ఓకే, రైట్. ఇది నా ప్రామిస్. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో మా అందరికి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే గోడలు పగలగొట్టడాలు, మొత్తం ఇటు ఇటు పెట్టేయడాలే తెలుసు మాకు వాస్తు అంటే. అందుకే మా వాళ్ళు భయపడతారు వాస్తు అనగానే. రైట్. సో మీ స్పెషాలిటీ ఏంటి? నా స్పెషాలిటీ సైంటిఫిక్ వాస్తు అండి. రైట్. సైంటిఫిక్ వాస్తు అంటే చాలా అక్యురేట్గా, రిజల్ట్ ఓరియంటెడ్. అంటే సపోజ్ ఎవరైనా వాస్తు చేసామనుకోండి, మీకు మంచి జరిగితే అది నా మత్యం, అవ్వకపోతే మీ కర్మ. ఆ థియరీ కాకుండా ఏదైనా రెమెడీస్ ఇచ్చేయంటే 100% అది అయి తీరుతుంది. బికాస్ ఇట్ ఈస్ సైంటిఫిక్, ఇట్ ఈస్ అక్యురేట్ అండ్ రిజల్ట్ డ్రివెన్. మేడం నాకున్న భయం ఏంటంటే, మాకు అందరికి ఉన్న భయం ఏంటంటే, ఫస్ట్ ఇలాగే చెప్తారు, మేమేం కూలగొట్టం అంటారు. ఒక విజిట్కి రండి అనగానే ఇంటికి వచ్చి ఈ గోడ ఇక్కడ ఎందుకు లేపేయండి అలా అని చెప్పి మళ్ళీ తడిసి మోపడి చేసి బిల్ అంతా వాచిపోయేలా చేస్తారు. అది మా భయం. సో అందుకే వాస్తు వాళ్ళంటే మాకు చాలా భయం. సో మిమ్మల్ని చూసి ఎందుకు భయపడొద్దు, ఒక రీజన్ చెప్పండి. ఎందుకంటే ఏ రెమెడీ ఇచ్చినా 95% కేసెస్లో అది ఏ డెమోలేషన్ లేకుండా అవుతుందండి. 5% కేసెస్లో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఉంటే దానికి కొంచెం స్ట్రక్చరల్ చేంజ్ చెప్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వితౌట్ ఎనీ డెమోలేషన్ విల్ గివ్ యూ రిజల్ట్. అండ్ ఇది పాకెట్ ఫ్రెండ్లీ. అంటే యంత్రాలు పెట్టమని చెప్తారు, పిరమిడ్స్. నేను దాని అగెయిన్స్ట్ కాదు, కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఒక నార్మల్ అంటే మధ్యతరగతి వాళ్ళు భరించడం కష్టం. మినిమం 1,80,000 అలా చెప్తారు కాస్ట్. అది చాలా కష్టం అవుతుంది. ఇది సైంటిఫిక్ వాస్తులో రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ అండి. అంటే అరౌండ్ 4-5,000లో మీ రెమెడీస్ అన్ని అయిపోతుంది, మోస్ట్ ఆఫ్ ద రెమెడీస్. సూపర్. అయితే మీ గురించి కూడా కొన్ని తెలియాలి మా వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పెద్ద హెచ్ఆర్, లక్షల ప్యాకేజ్ తీసుకునే హెచ్ఆర్ మేనేజర్. అవన్నీ వదిలేసి ఈ ఇందులోకి ఎందుకు వచ్చారు, అసలు ఈ వాస్తులోకి ఎందుకు వచ్చారు? వెరీ గుడ్ క్వశ్చన్. నేను మీకు 15 years బ్యాక్ స్టోరీ చెప్తున్నాను. అంటే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నేను సాఫ్ట్వేర్ అంటే ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ అండి. ఫ్రమ్ అ వెరీ రిప్యూటెడ్ అంటే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్వాలిఫైడ్. సో అంటే మేము అప్పుడే యుఎస్ నుంచి వచ్చాము. ఒక డ్రీమ్ హౌస్ అంటాం కదా, అలా అన్నీ ఇచ్చేసి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకుని దాంట్లో అంటే వాస్తు నేను చిన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో చేశాను. 3 గురువుగారుల దగ్గర వేరేగా నేర్చుకోవడం అయింది. నేర్చుకున్నా కానీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అవ్వలేదు. అంటే నా జాబ్ దాంతో నేను చాలా బిజీగా ఉండాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఈ ఇల్లు కట్టుకున్నాక అప్పుడు ఏ వాస్తు అప్లై చేయలేదు, తెలుసున్నా అప్లై చేయకుండా ఇల్లు కట్టుకొని అక్కడ 3-4 months తర్వాత స్లోగా ప్రాబ్లమ్స్ రావడం మొదలెట్టింది. ఎందుకు వస్తుందా, మేబీ మేమే ఏదో తప్పు చేసి ఉంటాం అన్నట్టుగా ఆలోచించాం. కానీ మరీ ఎక్స్ట్రీమ్. సడన్లీ ఒక రోజు ఐ లాస్ట్ మై జాబ్. అంటే బికాస్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్. ఏదైనా కంపెనీ లాస్ లో వెళ్తుంటే ఫస్ట్ అదే అవుతుంది కదా. సో దట్స్ వాట్ హ్యాపెన్.
ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని స్టార్టెడ్ అనలైజింగ్. ఓకే. అప్పుడు నాకు అనిపించింది నేను నేర్చుకున్న విద్య నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, దాన్ని ఇంకా నేను నా ప్రాబ్లమ్స్కి రీజన్ ఏమిటో కనుక్కోవచ్చు. ఆ రకంగా చేసి 2-3 మంత్స్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుండాలి. ఎక్స్పెరిమెంట్ అంటే అలాగా, సపోజ్ నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, మార్కెట్లో మనీ స్టక్ అయింది, Right. లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్తో మనుషులు అవుతున్న వాళ్ళకి వాళ్ళు డేటా కలెక్ట్ చేశాను. 45 to 50 హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నెఫ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిది డేటా కలెక్ట్ చేసి డిఫరెంట్ బకెట్స్లో పెట్టాను. ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది వేరే బకెట్లో పెట్టాను. ఓకే. సో దాని తర్వాత వాళ్ళందరు లేఅవుట్స్ అనలైజ్ చేశాను. సపోజ్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి, వాళ్ళ ఇంటి లేఅవుట్. ఇంటి లేఅవుట్, రైట్. సపోజ్ 50 మందిది నేను డేటా కలెక్ట్ చేశాను. దాంట్లో 45 మంది అట్లీస్ట్ సేమ్ కామనాలిటీ వాళ్ళ లేఅవుట్లో ఉంటే దట్ క్యాన్ బి ద రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్. అది సైంటిఫిక్లీ వీ కెన్ థింక్. సో అలాగ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నా సైంటిఫిక్ పద్ధతి ప్రకారంగా దాన్ని ఏది చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అది ఎక్స్పెరిమెంట్ చేశాను. సక్సెస్ రావడం మొదలెట్టింది, వాళ్ళకి సక్సెస్ రావడం మొదలెట్టింది. స్లోగా నా ఇంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం వల్ల నాకు విత్ ఇన్ 3 to 4 months పోయిన జాబ్ కంటే అట్లీస్ట్ 40% ఇంక్రిమెంట్తో నాకు ఇంకో జాబ్ వచ్చింది. సో నాకు నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్కి, నేను చేస్తున్న ట్రయల్స్కి నాకు కాన్ఫిడెన్స్ రావడం మొదలైంది. మీ ఇంట్లో ఎలాంటి పగుల్లో కొట్టడాలు అలాంటివి ఏమీ చేయలేదు. మీరు చేయకుండా నేను అంటే ఫర్దర్ మీకు చెప్తాను అలాంటివి చేస్తే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో. సో అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ తోటి, ఇంకా చేసిన వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగితే వాళ్ళన్నారు, కాదు మేడం ఇవన్నీ మాకు బాగా అవుతోంది, మీరు ఏం చేశారో తెలియదు కానీ చాలా బాగుంది, ఇంకేదైనా రెమెడీస్ చెప్పండి, మాకు ఇంకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగా ఒక్కొక్కరిది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే నా మీద కాన్ఫిడెన్స్ రావడం మొదలెట్టింది. సో ఇది కంటిన్యూ అయింది నా జాబ్తో ప్రకారంగా. మళ్ళీ అనిపించింది కొన్ని ఏళ్ళ తర్వాత, ఇంత నాకు సక్సెస్ వస్తుంది కదా, మరి వై నాట్ అంటే వాస్తులోనే కంప్లీట్గా మూవ్ అవ్వడం. అది జాబ్ కంటే నాకు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. జాబ్లో ఎంప్లాయీ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయడం ఇంపార్టెంటో దానికంటే ఇక్కడైతే ప్రతి వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయగలను. సో ఆ ఉద్దేశంతో జాబ్ పాజ్ చేసి ఐ కంప్లీట్లీ కేమ్ ఇన్ టు 5 లక్షల ఉద్యోగం వదిలేసుకున్నారు. రైట్. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా అపోజ్ చేశారు, ఎంత కాన్స్టెంట్ ఇన్కమ్ వస్తున్న ఇది వదిలేసి వాస్తులో వెళ్తున్నావు, ఇంకా అంటే మనీ సరిగ్గా, అంటే ఒక కాన్ఫిడెన్స్ పోవడం అవుతుందేమో, మనీ సరిగ్గా రాకపోతే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పోతుందేమో అన్నట్టుగా మాట్లాడారు. నేను ఒక్కటే చెప్పానండి, నేను ఇంకోటి ఫైనాన్స్ ఇంప్రూవ్ చేయగలిసినప్పుడు నా ఫైనాన్స్ని ఇంప్రూవ్ చేసుకోగలను కదా. ఫైనాన్సే కాదు, నాకు ఇంకే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా నాది నేను సాల్వ్ చేసుకోగలను. అందుకోసం ఈ విద్య మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందని. అంటే మేడం మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు వచ్చే ప్రతి ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక, శారీరక, సామాజిక ఏ సమస్య అయినా ఇంటి వాస్తు మీద డిపెండ్ అయి ఉంటుందా? అవునండి, 100%. చాలా మందికి తెలీదు ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ ఆఫీస్ అయినా వాళ్ళ ఇంటిదైనా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ వల్ల అవుతోందని. మనం ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. పంచతత్వాల గురించి తెలుసు కదా, 5 బేసిక్ ఎనర్జీస్ ఏంటి? వాటర్ ఎనర్జీ, ఫైర్ ఎనర్జీ, ఎయిర్, ఎర్త్, స్పేస్ కదా. ఈ 5 ఎనర్జీస్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. ఎలాగా? నార్త్ ఇస్ అ డైరెక్షన్ ఫర్ వాటర్ ఎనర్జీ. నార్త్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది లైఫ్ లో. సపోజ్ నేను ఒక బిజినెస్ పర్సన్, నాకు క్లయింట్స్ కావాలి, ఆ క్లయింట్స్ అంటే నాకు లీడ్స్ కావాలి. ఫస్ట్ ఆ లీడ్స్ క్లయింట్స్ లో కన్వర్ట్ అవ్వాలి, ఆ క్లయింట్స్ సరిగ్గా టైంకి పే చేయాలి. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైనా బిజినెస్ పర్సన్, రైట్? దానికి నాకు నార్త్ బాగుండాలి, నార్త్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ నార్తే నాకు సరిగ్గా లేకపోతే నాకు ఆపర్చునిటీస్ రావు. నార్త్ ఇస్ అ వాటర్ జోన్, వాటర్ ఎనర్జీ, రైట్? సో నార్త్ లో ఏదైనా డిస్టర్బెన్స్ అవుతే నాకు ఆపర్చునిటీస్ రావు, నాకు క్లయింట్స్ రారు. సపోజ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నా అనుకోండి, నార్త్ లో వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ బోల్డ్ రకాలు ఉంటాయి, అది వీ కెన్ డిస్కస్ ఇట్. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటే జాబ్ లో గ్రోత్ ఉండదు, ప్రమోషన్స్ రావు,
ప్రతి మాట ఏదో ఒకటి గొడవలు అవుతాయి, దిల్ బి టోటలీ డిసప్పాయింటెడ్. వాళ్ళకి కేపబిలిటీస్ ఉన్న వాళ్ళు అది ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఓకే. సో ప్రతి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఫైర్ ఎనర్జీ ఇంకా ఇంపార్టెంట్. ఫైర్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అది కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో డైరెక్షన్, రైట్? కాన్స్టెంట్ Okay. క్యాష్ ఫ్లో ప్లస్ హెల్త్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే మనీ స్టక్ ఇన్ ద మార్కెట్, రైట్. లైక్ లోన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, Okay. ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. సో So- పంచభూతాలని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్. వాస్తు అంటే ఇంకేమీ కాదు, ఓకే. 5 బేసిక్ ఎనర్జీస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం, అది బ్యాలెన్స్ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ తో పాటు రివర్స్ టెక్నిక్ అని ఒకటి మీరు వాడతారని విన్నాను. ఏంటి మేడం అది? రివర్స్ టెక్నిక్ అంటే మీరు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, మీ ఇంటి లేఅవుట్ అయినా మీ ఆఫీస్ లేఅవుట్ చూడకుండా మీకు ఎక్కడుందో ప్రాబ్లం అది నేను చెప్పగలను. ఓ, మీరు ఏదైనా ఒక సమస్య చెప్పండి. మా ఆఫీస్ చెప్పమంటారా? సో మా ఆఫీస్ మీరు చూసారు కాబట్టి, సో మాకు మా ఆఫీస్ పెట్టి ఇప్పుడు 2 years అవుతుంది. ఇప్పుడిప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతున్నాము. ఓకే. సో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో Right. ప్రాఫిట్ లోకి రావాలి ఎలా? ప్రాఫిట్, మీరు ఆ వర్డ్ యూజ్ చేశారే, ప్రాఫిట్. ఎస్. ప్రాఫిట్ కమ్స్ ఫ్రమ్ వెస్ట్. వెస్ట్. ప్రాప్తుల రీజన్ అంటారు, మేనిఫెస్టేషన్ జోన్ అంటారు వెస్ట్. ఓకే. వెస్ట్ అంటే మన సేవింగ్స్. చాలా కష్టపడతాం, నెలంతా కష్టపడతాం, కానీ మంత్ అయ్యేసరికి సేవింగ్స్ ఉండదు. దాని రీజన్ ఏంటి? వెస్ట్ లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందని. ఓకే. సో మనుషులు మాట్లాడి ఆ కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉందో, దాన్ని ఏ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని. ఇప్పుడు మాకు ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది వెస్ట్ అవుతుంది కదా మేడం. అంటే ఏం ప్రాబ్లం ఉంటుంది వెస్ట్ లో? మాకు చాలా రకాల ప్రాబ్లం ఉండొచ్చు. ఒకటి, వెస్ట్ ఇస్ అ స్పేస్ జోన్. ఓకే. దాంట్లో ఏదైనా టాయిలెట్ ఉన్నా ప్రాబ్లం వస్తుంది. కమోడ్ ఏం చేస్తుందండి? డ్రైన్ అవుట్ కదా, అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. వెస్ట్ నేను చెప్పాను సేవింగ్స్, ప్రాఫిట్, ఈ పర్టికులర్ ఈ ప్రాపర్టీస్ ఉన్న ఎనర్జీస్ ని డ్రైన్ చేస్తుంది. అందుకోసం సక్సెస్ దొరకదు. టాయిలెట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్, కానీ కలర్, మెటల్, ఏం మెటల్ యూస్ చేస్తాం? సపోజ్ నేను చెప్తున్నా నార్త్ లో, ఓకే, నార్త్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. సపోజ్ ఎవరైనా అంటున్నారు నాకు క్లయింట్స్ రావటం లేదు, నాది అందరి చేత వాస్తు చేయించుకున్నానండి, నాకు ఒక ఇన్సిడెంట్ అయింది, ఇది చెప్పిన. అతను వచ్చి నాతో అన్నాడు, మేము మా వాస్తు వైజ్ కంప్లీట్ అండి, టాయిలెట్ లేదు, ఏదైనా యాంటీ కలర్స్ లేదు, ఏది లేదు, కానీ నాకు క్లయింట్స్ రావటం లేదు. నేను ఓకే, కెన్ ఐ విజిట్ యువర్ ప్లేస్ అని విజిట్ చేసాక నార్త్లో ఒక పెద్ద బ్రాస్ విఘ్నేశుడు ఉన్నాడు. బ్రాస్ ఇస్ అ యాంటీ ఎలిమెంట్. ఎలాగా? బ్రాస్ ఇస్ అ ఎర్త్ ఎలిమెంట్, అంటే ఎర్త్ ఎలిమెంట్ ది మెటల్ బ్రాస్. సో వాటర్లో ఎర్త్ అంటే మన సాయిల్లో వాటర్ వేస్తే ఏమవుతుంది? సాయిల్ పాడవుతుంది, బురద అయిపోతుంది, వాటర్ కూడా కలర్ మారిపోతుంది, అంటే వాటర్ పాడవుతుంది, సాయిల్ పాడవుతుంది. సో నార్త్ వచ్చి ఆపర్చునిటీస్ మన ఎర్త్ ఎలిమెంట్ తాలూకా మెటల్ ఏదైనా పెడితే అది ఎనర్జీ ఇంబ్యాలెన్స్ కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా మంది నార్త్లో బ్రౌన్ కలర్ వాల్ పేపర్ అయినా, గోల్డెన్ కలర్ వాల్ పేపర్ అయినా, బ్రౌన్ కలర్ కర్టన్స్ అయినా, అవన్నీ చాలా అంటే ఆఫీసెస్ చూసాను, వెళ్ళి సైకిల్ అంతా బాగానే ఉంది, కానీ బ్రౌన్ కలర్ అయినా గోల్డెన్ కలర్ వాల్ పేపర్ నార్త్లో ఇచ్చారు. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్తే మీరు అసలు మనశ్శాంతిగా ఉండరేమో, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది. చిన్న చిన్న చేంజెస్ తో చాలా మటుకు చేంజెస్ తేవచ్చండి. చిన్న చేంజెస్ మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చిన్న చేంజెస్ తో ఇంత డిఫరెన్స్ వస్తుందా అని. ఇంకోటి నార్త్ చెప్పాను కదా, నార్త్ ఇస్ అ వాటర్ ఎలిమెంట్. సింపుల్ రెమెడీ చెప్తున్నాను, అంటే వింటున్న వాళ్ళకి అందరికీను, ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టండి. అంటే వాస్తుల్లో ఇంకేదైనా దోషాలు లేకపోతే వాటర్ ఫౌంటైన్ పెట్టడం, అక్కడ ఏమవుతుంది? వాటర్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. నార్త్ ఇస్ అ వాటర్ జోన్, దాంట్లో వాటర్ ఫౌంటైన్ పెడితే వాటర్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతుంది, క్లయింట్స్ వస్తారు. ఇంకా లేకపోతే బ్లూ కలర్ వాటర్ వేవీ షేప్ లో ఉన్న వాల్ పేపర్ అయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఎక్కువ పెట్టండి, అక్కడ ఆటోమేటిక్ గా అవుతుంది. రైట్ మ్యామ్. ఈ రోజుల్లో చాలా మందికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే క్యాష్ ఫ్లో. సో ఈ క్యాష్ ఫ్లో తగ్గిపోవడానికి లేదంటే లేకపోవడానికి ప్రధానంగా ఉండే వాస్తు దోషాలు ఏమై ఉంటాయి ఒక ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ? క్యాష్ ఫ్లో అంటే చాలా కొన్ని డైరెక్షన్స్ అంటే ఇంపార్టెంట్ అండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్.
ఓకే. మనం Southeast. దాన్ని ఆగ్నేయం అంటారు, రైట్? అవును. ఆగ్నేయం మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో డైరెక్షన్ ప్లస్ హెల్త్ డైరెక్షన్. ఓకే. ఇప్పుడు అక్కడ అంటే సపోజ్ ఫైర్ ఎనర్జీకి యాంటీ ఎలిమెంట్ ఏంటండి? యాంటీ ఎనర్జీ ఏమిటి? వాటర్, రైట్? సో అక్కడ ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఉన్నా మనకి క్యాష్ ఫ్లో పాడవుతుంది. యూజువల్లీ ఇంట్లో ఏముంటుంది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మనకి కిచెన్ ఉంటుంది. అంటే చాలా మంది అడుగుతారు, కిచెన్లో అసలు ట్యాప్ లేకుండా ఎలా అండి అని. ఫుల్ కిచెన్లో ట్యాప్ కాదు, ప్రతి యాంగిల్ అంటే మనకి లేఅవుట్లో 16 డైరెక్షన్స్తో మనం లేఅవుట్ చేస్తే యాంగులర్ డివిజన్ మెథడ్ అంటాం. దాంట్లో 16 డైరెక్షన్స్లో చేస్తే ఈచ్ డైరెక్షన్ మనకి 22.5 డిగ్రీ వస్తుంది. బేసిక్గా నార్త్ ఈస్ట్లో ఉంటుంది సింక్ కాదు, నార్త్ ఈస్ట్లో సింక్. మనం ప్రతి ఇదొకటండి, చాలా మంది ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ కిచెన్ ఒక ఎలిమెంట్ లా అంటే ఒక వేరే స్పేస్ లా తీసుకుని దానికి నార్త్ ఈస్ట్లో సింక్ అంటే అది కాదు. ఫుల్ హౌస్ మనకి కన్సిడర్ చేసినప్పుడు పూర్తి ఇంటిదంతా తీసుకుని మీరే చెప్పాలి, మాకు తెలియదు. అది బ్రహ్మస్థలం నుంచి మనకి అది నార్త్ టిల్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది. దీంట్లో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. మన ప్రాపర్టీ ఎంతలో టిల్ట్ అయి ఉందో, అందరిది 0 డిగ్రీ నార్త్ ఉండదు. దుబాయ్ లాంటి ప్లేసెస్ లో 0 డిగ్రీ నార్త్ లో వాళ్ళు వాస్తు అనకపోయినా వాళ్ళు చాలా ఫాలో అవుతారు ఇది. అందుకే వాళ్ళకి అంటే ఫైనాన్సెస్ ఇప్పుడు వేరే రీజన్స్ వల్ల ఇదైంది అనుకోండి, అది వదిలేసిన స్టిల్ దుబాయ్ ఇస్ దుబాయ్. yes సో వాళ్ళకి నార్త్ 0 డిగ్రీ నార్త్ ఫాలో అవుతారు. ఇండియాలో అన్ని అలాంటివి కావు. అలాంటప్పుడు మనం నార్త్ ఎంత టిల్ట్ అయిందో అది కూడా క్యాల్కులేట్ చేయాలి. 16 డైరెక్షన్స్ లో అది ఇంక్లూడ్ చేయాలి. చేసి ఎప్పుడైనా ఎనర్జీస్ బ్రహ్మస్థలం నుంచి పెరిఫెరీ వరకు వెళ్తుంది. అంటే మన బాడీలో నావెల్ ఎంత ఇంపార్టెంటో ఇంటిది బ్రహ్మస్థలం అంత ఇంపార్టెంట్. గర్భస్థలంలో ఉంటుంది, అంటే సెంటర్. మనం నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్నిటిది పిన్ పాయింట్ మధ్యలో ఏదైనా తీసుకొస్తే ఆ మధ్య ప్లేస్ ని బ్రహ్మస్థలం అంటారు. అది సో అది చాలా ఇంపార్టెంట్. అది బ్రహ్మస్థలంలో వెయిట్ ఎక్కువ ఉండకూడదు అంటాం. ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ దాట్. బ్రహ్మస్థలంలోనే వెయిట్ ఉంటే ఎనర్జీస్ ఎలా పాస్ అవుతుంది, రైట్? సో అందుకు అక్కడ స్టేర్ కేస్ ఉండకూడదు. చాలా మంది చాలా అంటారు, కానీ దాని రీజన్ ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. సైంటిఫిక్ వాస్తులో ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి, లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇంకొక ప్రశ్న అడిగి సబ్జెక్ట్లోకి వెళ్తాం మ్యామ్. ఇప్పుడు మీరు చెప్తారు, ఓకే, స్నేహలత సోమయాజులు గారితో మాట్లాడి మీకు గురుదక్షిణ ఇచ్చుకొని మేము అన్ని మార్పులు చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఏంటి ఇలా చేశారు, ఇట్లా తప్పు ఇది అని. లేదండి ఆమె చాలా సీనియర్ అంటే, లేదండి ఆమెకు తెలియదండి ఏదో ఇట్లా చెప్పిందండి అని ఆయన ఇంకేదో మార్పులు చేసరికి మేము భయపడిపోయి మళ్ళీ ఆ మార్పులు చేస్తాం. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు, ఎవరయ్యా మీకు చెప్పింది, ఇలా ఎందుకు చేశారు మీరు, అయ్యో అంటాడు. ఇది నిర్విరామ నిత్యం ఇలా జరుగుతుంది మాకు. ఇట్లా దీనికి ఎలా చెక్ పెట్టాలి మేము? నాకు చాలా కేసెస్ మీరు ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ చాలా, అంటే ఓ 4-5 వాస్తు చూపించి నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చూపించామండి, ఏ రిజల్ట్స్ రాలేదు. మీరు కూడా అలా అయితే మీరు అంటే మాకు భయం అనిపిస్తుంది. మీరు క్లియర్ గా లాజికల్ గా మీరు మాకు చాలా మంది భయపిస్తారండి, ఇది చేయకపోతే ఇంట్లో ఏదైనా డెత్ అయిపోతుంది, ఇదే అయిపోతుంది. అలాంటివి ఏమీ కాదండి. వాస్తు సైన్స్, దాంట్లో అలాంటివి ఏవి ఉండవు. మృత్యు అంత సీరియస్ ఏమీ కాదు. ప్రతిదానికి రెమెడీస్ ఉంటుంది. సైన్స్ అంటే రెమెడీస్, ప్రతిదానికి రెమెడీస్ లేనిది ఏదీ లేదు. 2 కేసెస్ లోనే రెమెడీస్ లేదు అంటాం. అది నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. 2 పాయింట్స్ లోనే అది అంటే ఏమీ అవదని చెప్తాం అండి. వాస్తు అంటే పాసిబుల్ కాదని. వాస్తు కూడా సరి చేయలేనికి 2 ఉంటాయి. 2 ఆ 2 క్లాజెస్ తప్పించి ఇంకా ప్రతి దానికి దేర్ ఇస్ అ సొల్యూషన్. ఓకే, నార్త్ ఈస్ట్ టాయిలెట్. నార్త్ ఈస్ట్ ఏంటి, ఇంటిది అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ జోన్, రైట్? నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ ఉంటే, టాయిలెట్ అంటే కమోడ్, ఇక్కడ కమోడ్ ఉంటే ఏం చేస్తుంది, ఎనర్జీస్ అంతా డ్రైన్ చేస్తుంది. మీ ఎనర్జీస్ 0 అయిపోతాయి, ఇంకా అక్కడ ఇంట్లో ఏ డిసీజ్ ఎందుకు రాకుండా ఉంటుంది, రైట్? ఇంకోటి, నార్త్ ఈస్ట్ వాస్తు పురుషుడిది హెడ్ అంటాం, బ్రెయిన్. ఓకే, సో బ్రెయిన్ లోనే మీకు ఎంత ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది, చాలా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా మందికి సీజర్స్, ఎపిలెప్సీస్, లేకపోతే ట్యూమర్స్, క్యాన్సర్స్, ఇలాంటి వాటికి రీజన్. నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి
చాలా కేసెస్ చూసాను, దాంట్లో నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉన్న వాళ్ళకి 95% ఆఫ్ ద కేసెస్ వాళ్ళకి ట్యూమర్స్ వచ్చాయి. నిజంగా నార్త్ దట్ ఈస్ట్ లో ఈస్ టాయిలెట్ టాయిలెట్ అంత ఎఫెక్ట్ ఇస్తుంది. అలా కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా? చాలా. ఇంకోటి మీరు ఈ క్వశ్చన్ అడిగితే నాకు ఇది అదే వచ్చింది. అంటున్నా. ప్రతిదీ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ అంటే కార్నర్సే ఉండవండి, ఆ, అది యాంగిల్స్. అచ్చా. ఓకే, దాంతో మెజర్ చేయాలి. సపోజ్ అంటే రీసెంట్ గా ఒక ఫ్రెండ్ మాది, అంటే తనేమో ఫ్లాట్ కొనుక్కుంటుంటే షీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ సీ. ఓకే. సో ఆ కేసులో చూస్తే యాంగిల్ నార్త్ ఈస్ట్ ఏంటి 45 డిగ్రీ, అంటే 11 డిగ్రీస్ మైనస్ 11 డిగ్రీస్ ప్లస్ చూస్తే దట్ బికమ్స్ యువర్ నార్త్ ఈస్ట్ యాంగిల్. అక్కడ ఇంటి మధ్యలో వచ్చింది, అంటే ఒక కార్నర్ రాలేదు, అంటే ఇట్స్ ఇన్ బిట్వీన్ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ కదా, నార్త్ ఈస్ట్ రైట్. మధ్యలో వచ్చింది. సో నేను నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఏంటండి అని అంటే అంటే మెయిన్ బిల్డర్ ఎవరు చూపిస్తున్నా, నార్త్ ఈస్ట్ కాదండి, నార్త్ ఈస్ట్ అటువైపు ఉంది కదా, ఇక్కడ టాయిలెట్ మధ్యలో ఉందని. సో దే డోంట్ నో. రెక్టాంగులర్ ప్లాట్ అయితే మనకి కార్నర్లో రాదు, మధ్యలో వస్తుంది. మధ్యలో అంటే ఎక్కడ డిగ్రీస్ అది. ఇప్పుడు సౌత్ ఈస్ట్ అంటే మీరు సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉన్న, అంటే ఆ యాంగిల్లో ఉన్నది సౌత్ ఈస్ట్ కార్నర్ అనుకుంటా, అది కాదు. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే 123 నుంచి 147 డిగ్రీ ఉన్న ఆ గ్యాప్ని సౌత్ ఈస్ట్ అంటాం. ఓకే. ఎలా మెజర్ చేస్తారు? ఇంటి అంటే బ్రహ్మస్థలంలో, అంటే అజ్జాయింపుగా బ్రహ్మస్థలంలో నిలబడి కంపస్ తో 0 డిగ్రీ నార్త్ ఫస్ట్ అలైన్ చేసుకుని ఓకే. మెల్లిగా మూవ్ చేస్తే 123 టు 147 డిగ్రీ ఉన్న ఏరియాని సౌత్ ఈస్ట్ అంటాం. అది మధ్యలోనైనా రావచ్చు, సైడ్నైనా రావచ్చు, అది డిపెండ్స్. మేడం ఇంకొకటి, ఇప్పుడు బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వీళ్ళు ఎవ్వరు వాస్తు పాటించరు కదా మేడం. మనకంటే వాళ్ళే రిచ్గా ఉన్నారు, వెల్దీగా ఉన్నారు. వాళ్ళ హరోస్కోప్ లో బుధుడు అంటే మర్కరీ చాలా స్ట్రాంగ్ ఉందండి, అందుకోసం అనుకోకుండా దే గెట్ ఇన్ టు అ హౌస్ విచ్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ అంటే ఫైనాన్స్ ప్రాస్పెక్ట్స్. సో అది కూడానండి మనకి ఎన్నో మాటలు. అంటే ఈవెన్ బై ది వే ఐ డోంట్ నో హౌ మచ్ యు నో, వైట్ హౌస్ ఇస్ కంప్లీట్ వాస్తు కంప్లైంట్. వాళ్ళది ఇండియన్స్ చేశారా అదేమన్నా? I don't know. I don't have the history about it. కానీ వైట్ హౌస్ ఇస్ అ వాస్తు కంప్లైంట్, నేను చాలా బుక్స్ లో చదివానది. సో అదే నేను చెప్తున్నా, అంటే చాలా మందికి అంటే కొంతమంది వాస్తు సరిగ్గా చేయించుకుంటారు ఇంటికి ఎంటర్ అయ్యే ముందు, కొంతమంది ఇంట్లో తెలియదు కానీ చాలా ఫైనాన్స్ చాలా బాగుందండి, మాకు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాం అంటారు. తీరా వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో వాస్తు పర్ఫెక్ట్, వాళ్ళు చేయించుకోకపోయినా ఆ గ్రహ పరిస్థితి ఎలా వాళ్ళకి మార్చిందంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా అయింది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మ్యామ్ ఇప్పుడు చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తుంటారు, ఎంత సంపాదించిందో అంత ఖర్చు అయిపోతుంటది. ఇంకొందరికి అయితే అప్పు కూడా అవుతుంటది, బ్రహ్మాండంగా సంపాదించిన అప్పుల పాలు అవుతుంటారు. ఇదేం సిచ్యువేషన్ మ్యామ్? నేను చెప్పాను కదా, అది వెస్ట్ ఇస్ సేవింగ్ జోన్. వెస్ట్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే మనకి సేవింగ్స్ హ్యాంపర్ అవుతుంది. అంటే ఇంబ్యాలెన్స్ కెన్ బి కలర్ వైజ్, రాంగ్ మెటల్ యూస్ చేయడం వల్ల, రాంగ్ కలర్స్ యూస్ చేయడం వల్ల. వెస్ట్ లో అంటాం ప్లాంట్స్ పెట్టకూడదని. దట్ ఈస్ వై, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. వెస్ట్ లో గ్రీన్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు వెస్ట్ లో. ఓకే, సో అంటే దాంట్లో కాపర్ ఎలిమెంట్ ఉండకూడదు, దాంట్లో స్టీల్ ఎలిమెంట్ ఉండకూడదు. సో ఇవన్నీ ఏదైనా ఉంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, ఎలిమెంట్స్ రూపంగా, కలర్స్ రూపంగా. టాయిలెట్ వచ్చినా ఇలాంటివి ఎన్నో ఉంటాయండి, అవన్నీ చూసుకుని అన్ని పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూస్తాం. అది బ్యాలెన్స్ కాకపోతే చిన్న చిన్న రెమెడీస్ తో అది చేయొచ్చు. ఇంకొకటి మేము ఆఫీసులలో చాలా ఆఫీసులలో స్టాఫ్ ఉండరు, 2-3 నెలలు కాగానే వెళ్ళిపోతా ఉంటారు. చాలా కంపెనీలు మూతపడతాయి కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్ కొన్ని చూసాను నేను, పాపం మంచిగా స్టార్టింగ్ లో అద్భుతంగా పెడతారు, మూసేస్తారు. ఏమైంది అంటే స్టాఫ్ దొరకట్లేదండి అంటారు, వాడు ఇచ్చిన 1-2 months లో వెళ్ళిపోతున్నాడు అంటారు. దీనికి ఏమన్నా వాస్తు రిలేటెడ్ పరిష్కారం ఉందా అండి? ఉన్నది, దానికి ఉందండి. ఒక జోన్ ఉందండి, ఈస్ట్ సౌత్ ఈస్ట్ అని. ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యన జోన్ అది. ఈస్ట్ సౌత్ ఈస్ట్ చర్నింగ్ జోన్ అంటారు. అంటే ఇక్కడ మనుషులు బెడ్ ఉన్నా, లేకపోతే ఇక్కడ మనుషులు అస్తమానం కూర్చున్నా
అత్యధికంగా ఆలోచించడం మొదలెడతారు, ఓవర్ అనలిటికల్ అయిపోతారు వాళ్ళు. ఓకే. సో అది ఇంబ్యాలెన్స్గా ఉన్న సౌత్ ఈస్ట్ ఏ ఆఫీస్లోనే ఇంబ్యాలెన్స్గా ఉన్నా అక్కడ ఎంప్లాయీస్ చాలా ఓవర్గా నువ్వు ఆలోచించి ఇది సరిగ్గా లేదేమో అది సరిగ్గా లేదేమో అలాంటి డౌట్స్తో ఉండి, దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ జోన్ ఇస్ నార్త్ వెస్ట్. ఓకే. నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అది బ్యాంకింగ్ అండ్ సపోర్ట్ జోన్ అంటారండి. అది దాంట్లో మనకి సపోర్ట్, ఎంప్లాయీస్ ఆర్ ద సపోర్ట్ ఫర్ ద ఎనీ ఆర్గనైజేషన్ కదా. అంతే కదండి. అవును. దే ఆర్ ద పిల్లర్స్. దే ఆర్ ద పిల్లర్స్. Yes. సో మనకి నార్త్ వెస్ట్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తే ఎంప్లాయీస్ మనని వదిలేస్తారు. అంటే దే ఫీల్ దట్ ఓకే ఆ సపోర్ట్ ఫ్యాక్టర్ మనకి పోతుంది. ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుంది? ఒక డోర్, చాలా మంది అంటే ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను దీనికి రిలేటెడ్. ఒకటి నార్త్ వెస్ట్లో చెప్పాను కదా, అది టాయిలెట్ వస్తే అక్కడ సపోర్ట్ సిస్టమ్ పాడైపోతుంది. రెండోది డోర్ ఏదైనా ఓపెన్ చేస్తే, నార్త్ వెస్ట్లో ఒక డోర్ వచ్చింది అనుకోండి, మీకు మేబీ బయటకు వెళ్ళి అవుట్లెట్ డోర్ అయినా లేకపోతే మెయిన్ డోర్ అయినా నార్త్ వెస్ట్లో వచ్చినా అది ఒక ఇంబ్యాలెన్సే. దాని నుంచి కోర్ట్ కేసెస్ రావడం, దాని నుంచి సపోర్ట్ సిస్టమ్ పాడైపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. సో ఏ ప్రాబ్లం ఉందో మనం చూసుకోవాలి. మెయిన్గా ఎంప్లాయీస్ వదిలే రీజన్ నార్త్ వెస్ట్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఓవర్ థింకింగ్ పెరగడం, ఇంకా సౌత్ ఈస్ట్ ఫైనాన్స్. చాలా మంది కంపెనీస్కి ఫైనాన్స్ పాడైపోతే ఎంప్లాయీస్ అలాగైనా వదిలేస్తారు. సో ఈ రీజన్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకుని వస్తే ఎంప్లాయీస్ ఇంకా అంటే మీరు వద్దు వెళ్ళిపోండి అన్నా దే విల్ ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ దట్ ప్లేస్. ఇంకోటి మేడం, ఇంకొన్ని కంపెనీలలో మెషినరీ ఉంటుంది. మెషినరీ బేస్డ్ కంపెనీస్లలో మెషినరీ ఎప్పుడు పాడైపోవడం, ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపోవడం, ప్రొడక్షన్ ఆగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. దీనికి ఏ దిశలో లోపం ఉన్నట్టు మేడం? ఒక జోన్ ఉందండి, సౌత్ వెస్ట్. అంటే సౌత్కి సౌత్ వెస్ట్కి మధ్యన ఉన్న జోన్ అది. ఇది వేస్టేజ్ జోన్ అంటారు. దీంట్లో ఏదైనా ఎనర్జీస్ డిప్లీట్ అయిపోతుంది. ఈ జోన్లో ఏదైనా మెషినరీస్ పెట్టామనుకోండి, ఎనర్జీస్ డిప్లీట్ అయిపోయి అది ఫంక్షన్ సరిగ్గా చేయదు. దాని నుంచి కంపెనీకి నష్టం వస్తుంది. ఓకే, ఈవెన్ ఐ టెల్ యూ, మీరు మీ వ్యాలెట్ అక్కడ పెట్టినా మీ వ్యాలెట్లో ఎక్కువ డబ్బు ఉండదు, ఎప్పుడు అది వేస్ట్ అయిపోతుంది. అక్కడ సపోజ్ ఒక టేబుల్ ఉంచింది, ఆ టేబుల్ మీద మీరు మీ పెట్టారు, పర్స్ పెట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ డబ్బు పెడతారు అస్తమానం, లేకపోతే గోల్డ్ సిల్వర్ లాంటిది పెడతారు, దానికి యూసేజే ఉండదు ఎక్కువ. ఈవెన్ వార్డ్రోబ్లో డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటే దానికి యూసేజ్ ఉండదు. అంటే అది అలా పడి ఉంటుంది, మీకు అది యూస్ ఎప్పుడు చేసుకోరు. దాదాపు 15+ years నుంచి మీరు ఈ వాస్తులో ఉన్నారు కదా, నష్టాల్లో ఉండి మిమ్మల్ని అడిగిన తర్వాత బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయిన ఒక స్టోరీ ఏదైనా చెప్తారా మాకు? అంటే రియల్ స్టోరీ. ఒక ఫ్యాక్టరీదే చెప్తానండి. సో అక్కడ అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్స్ అ ప్లాస్టిక్ ఇండస్ట్రీ, చాలా అప్పుల్లో ఉన్నామండి. ఇంకా అంటే ఏదైనా రెమెడీ చెప్పండి, ఇది కూడా మాకు పని చేయనప్పుడు మేము అది షట్ డౌన్ చేసుకోవాలి, ఇంకా ఏది మా దగ్గర స్కోప్, ఇంకా దీని మీద ఇన్వెస్ట్ చేసి అంత ఇది కూడా మాకు లేదు అన్న పరిస్థితిలో నేను ఎంటర్ అయ్యాను. ఇది 1 year బ్యాక్ నుంచి చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా, ఒక జోన్ ఉంది సౌత్ వెస్ట్కి మధ్యలో, సౌత్ వెస్ట్. అక్కడ వాళ్ళ మెయిన్ అంటే ఫ్యాక్టరీలో కావాల్సిన మషినరీ అంతా, మెయిన్ మషినరీ అక్కడ ఉండాలి. అది వేస్టేజ్ జోన్. దానికి గడికి అది రిపేర్స్కి వెళ్ళడం, దానివల్ల వాళ్ళకి లాస్ ఆఫ్ ప్రొడక్షన్ అవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది కాక వాళ్ళకి సౌత్ ఈస్ట్ అంటే ఫైర్ జోన్లో ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సంప్ ఉండాలి. ఆ అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉండాలి, బికాస్ ఫైర్ జోన్లో వాటర్ ఉంది. అండర్ గ్రౌండ్ సంప్ వల్ల వాళ్ళకి ఫైర్ అంటే కనుక్కున్నారా? అది అంటే మేము అది 16 direction ప్లాటింగ్ చెప్పాం కదా, ఆ ప్లాటింగ్ చేసిన వెంటనే తెలిసిపోయింది, ఓకే అండర్ గ్రౌండ్ సంప్ రాంగ్ డైరెక్షన్ లో ఉంది. అది సౌత్ ఈస్ట్ అంటే ఇది ఆగ్నేయం కాదు కండి, ఆ మూల కదా ఆగ్నేయం అంటారు. మాకు ఎవరో చెప్పారు, అది ఏమో ఒక పంతులు వచ్చి చూసి చెప్పారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, కానీ నేను సైంటిఫిక్ వేగా నేను చెప్తున్నాను అది. అందుకోసం అది కదా సౌత్ ఈస్ట్ అని. కాదండి, ఇది సౌత్ ఈస్ట్. మీకు దీనివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. అక్కడ వాటర్ ఎలిమెంట్ ఉన్నది ఫైర్ జోన్లో, మీకు దానికి ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి, అస్తమాను ఒక ఓనర్ క్యాబిన్ సౌత్ వెస్ట్లోనే ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ ఉంది, కానీ అది కాదు. సౌత్ వెస్ట్ స్టెబిలిటీ ఇస్తుంది కొంచెం వరకు, కానీ వెస్ట్లో ఉంటే
ఓనర్ విల్ బి ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ప్రాఫిట్స్, గ్రోత్ మెంటాలిటీ అలా మారుతుంది. ఎందుకంటే ఆ జోన్ ది ఎనర్జీస్ అలాంటి. ఓకే. సో అది షిఫ్ట్ చేసి వెస్ట్లో పెట్టి ఈ సౌత్ ఈస్ట్ది ఆ వాటర్ అంటే సంప్ రిమూవ్ చేసి ఈ మెషినరీ మెయిన్ మెషినరీ ఇంకో డైరెక్షన్లో బరువు ఉన్న సౌత్ వెస్ట్లో అది మార్చి ఇవన్నీ చేంజెస్ చేస్తే విత్ ఇన్ 4 to 5 months పట్టింది. స్లోగా దే రీకూప్ అండ్ నౌ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అప్పుల నుంచి బయటపడిపోయి ఉంటారు ఇంకా. ఈ అన్ని చేంజెస్కి వాళ్ళకి సంప్ రిమూవ్ చేయడానికి కొంచెం కాస్ట్ అయింది, కానీ అన్ని విత్ ఇన్ 10,000 to 12,000 రూపాయలు అయిపోయింది వాళ్ళకి, అంత తక్కువ కాస్ట్ లో. సో దట్స్ వాట్. మాకు దీంట్లో ఉత్తి మా పర్సనల్ కన్సల్టేషన్ ఛార్జెస్ వాళ్ళకి కాస్ట్ అవుతుంది తప్పించి తక్కింది అన్ని రెమెడియల్ పార్ట్ గాను వాళ్ళకి ఏ కాస్ట్ ఉండదు. మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే, భయం వేయట్లేదు ఇంకా. నైస్ నైస్. అయితే మ్యామ్ ఇప్పుడు చాలా మంది సమస్య ఏంటంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో అపార్ట్మెంట్ కల్చరే ఎక్కువ. సో బిల్డర్ ఏదో ఆయన ఆలోచనతో కట్టేసుకుంటాడు, మనం వెళ్ళి గృహప్రవేశం చేసేస్తాం. సో ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేదంటే ఫ్లాట్స్, చిన్న చిన్న ఫ్లాట్స్. సో వీటిలలో ఉండే వాళ్ళకి వాస్తు రెమెడీస్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు ఎట్లా వీటిని, అంటే మీ సైంటిఫిక్ వాస్తు ద్వారా ఎట్లా చేస్తారు వీటిని? నేను మీకు ఒక ప్రాపర్ గా జరిగిన ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అంటే రీసెంట్ గా అంటే 3-4 months బ్యాక్ ఒక హౌస్ విజిట్ లోను, వాళ్ళది రెంటెడ్ హౌస్ అండి. ఓనర్ అంటే ఏదైనా మాకు అక్కడ వాళ్ళకి సౌత్ ఈస్ట్ లో వాష్ బేసిన్ వచ్చింది, ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అవుతోంది అంటే అయ్యేకనే నన్ను కాల్ చేశారు, వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతోంది, కానీ అది అక్కడి నుంచి వాష్ బేసిన్ తీయలేరు కదా, వాళ్ళ ఓన్ హౌస్ కాదు, ఏం చెయ్యొచ్చు అని. ఇక్కడ మేము చేసిన మెథడ్ కొంచెం డిఫరెంట్ అండి. ఫుల్ వాల్ అంతా, అంటే ఆ వాష్ బేసిన్ ఉన్న వాల్ అంతాను చిన్న, అంటే ఇప్పుడు ఫైర్ సింబల్ ఏంటి ఇలాగా నార్మల్, ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ ట్రయాంగిల్, అంటే అప్వర్డ్స్ ట్రయాంగిల్ కదా, ఆ ట్రయాంగులర్ గోల్డెన్ ట్రయాంగిల్ షేప్ వాల్ పేపర్ అంతా వాల్ కి ఫిక్స్ చేసాం. దాని నుంచి ఎనర్జీ రేడియేట్ అవుతుంది, ఫైర్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫైర్ ఎనర్జీ రేడియేట్, ఎందుకంటే గోల్డెన్ ఇస్ అ ఫైర్ కలర్. Triangle shapes also makes lot of difference. Triangular, upward triangular shape is fire. So fire energy అది full wallpaper ఇస్తే వాళ్ళ యూసేజ్ 30% అవుతుంది, అక్కడ ఎనర్జీ రేడియేట్ అవుతుంది 70%. సో దిస్ కెన్ ఈజీలీ కాంబాక్ట్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే హ్యావ్. అసలు శుభవార్త ఏంటంటే రెంట్కుండే వాళ్ళు కూడా హ్యాపీగా మార్చుకోవచ్చు. చాలా ఇలాంటివి ఉంది. రెంట్కున్న వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది, అంటే ఇప్పుడు కొత్తగా బిల్డర్స్ మారుస్తున్నారు, కిచెన్ కలర్ ఏమో ఆఫ్ వైట్, అంటే స్లాబ్ కలర్ ఆఫ్ వైట్ ఇచ్చి డిఫరెంట్ కలర్స్ వస్తున్నారు, కానీ ముందంతా బ్లాకే కదండి. బ్లాక్ కలర్ అంటే వాటర్ కలర్, బ్లూ, బ్లాక్, గ్రే ఇవన్నీ వాటర్ కలర్స్. కిచెన్ లో సరిగ్గా ఆగ్నేయంలో వాటర్ కలర్ వస్తే ఏమైంది, ఫైనాన్స్ ప్రాబ్లం. ఇది ఎలా అవుతుంది సమస్య? అది అద్దెకున్న వాళ్ళు అది పూర్తిగా స్లాబ్ అదంతా ప్లాట్ఫామ్ పగలగొట్టలేము కదా, దే కెనాట్ డూ. ఈవెన్ ఓనర్స్ కూడాను అది చాలా కాస్ట్ చేయడానికి. దానికి అమెజాన్ లో ఒక స్టిక్కర్స్ దొరుకుతాయి, ప్లాట్ఫామ్ స్టిక్కర్స్, అది పేస్ట్ చేసి కలర్ మారిపోతుంది. సో అది ఈజీ సొల్యూషన్. ఇలాంటి చాలా సొల్యూషన్స్ ఉంటాయండి. చాలా మినిమం ఎక్స్పెండిచర్ తో ఏ ప్రాబ్లం లేకుండా మనుషులు చేసి, పాకెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఎఫెక్టివ్. పాకెట్ ఫ్రెండ్లీ ఒక్కటే ఉంటే సరిపోదు, అది ఎఫెక్ట్ కూడా ఉండాలి. మీరు చెప్తుంటే మిమ్మల్ని అర్జెంట్ గా మా ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది, అంత హ్యాపీగా అనిపిస్తుంది. వండర్ఫుల్, చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ ఎనర్జీ బ్యాలెన్సింగ్ కి ప్రధాన శత్రువులు ఎవరంటే ఇంటీరియర్ డిజైనర్స్. వాళ్ళకి వాస్తు గీస్తే ఏం తెలియదు, మంచి కలర్స్ దిట్టంగా ఉండాలి, చూడడానికి బ్రహ్మాండంగా ఉండాలనుకుంటారు తప్ప వాళ్ళకి వాస్తు తెలియదు కదా. సో వీళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి, వీళ్ళ నుంచి ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి? వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి కదా. కాదు, బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నో డౌట్ ఇన్ ఇట్. కానీ బ్యూటీతో పాటు మనకి ఫంక్షనాలిటీ ఉండాలి. ఆ బ్యూటీ ఏం లాభం అండి మనకి అది నష్టం చేస్తుంటే. అంటే ఆ ఎనర్జీ ఫ్లోకి ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. అది అరౌండ్ 4 to 5 months బ్యాక్ ఒక సిఏ కపుల్ అండి నా దగ్గర ముందు పూర్తి ఇంటిది వాస్తు చేయించుకున్నారు. నేను వాళ్ళకి కలర్ ప్యాలెట్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అన్నీ తెలుసుకున్నాక
ఫైనల్గా వాళ్ళు నాకు పిక్చర్స్ షేర్ చేశారు, వీడియో షేర్ చేశారు, ఫుల్ కంప్లీటెడ్ ఏంటిది. దాంట్లో వాళ్ళ కిచెన్లో బ్లూయిష్ గ్రే కలర్ వుడ్ వర్క్ ఇచ్చారు. సో నేను బ్లూయిష్ గ్రే అంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుందని అంటే, మేమే అందరూ ఫైనాన్స్ చూస్తున్నాం కదా, మాకేం ప్రాబ్లం అవుతుంది, అదైనా వాళ్ళు 9.5 కోట్లు ఇచ్చి వాళ్ళు ఆ వెలా కొనుక్కున్నారు. సో మాకేం ప్రాబ్లం ఉంటుంది, మాకు ఫైనాన్స్ ఏ ప్రాబ్లం లేదని. నేను ఓకే ఫైన్, ఇప్పుడు బాగానే ఉంది. అక్కడ వెళ్ళాక సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం అవుతే ఇమీడియట్లీ కనెక్ట్ విత్ మీ అని. 4-5 months తర్వాత షీ కాల్స్, ఐ థింక్ సో లెస్ దెన్ 4 months, షీ కాల్స్ మీ. షీ సేస్ నాకు ఈఎంఐ పే చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్, వీ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అని. సో అప్పుడు వాళ్ళకి ఆ బ్లూయిష్ గ్రే అలాగా వుడ్ వర్క్ చేయించడంలో చాలా డబ్బు పడుతుంది. అది వాళ్ళకి ఇంటీరియర్ డిజైనర్ ఇది బెస్ట్ అండి, లేటెస్ట్ కలర్ అని సజెస్ట్ చేశారు అది. సో బట్ వీళ్ళకి తెలియాలి కదా అది ఫైర్ జోను అండ్ వాటర్ కలర్ యూస్ చేస్తే ఫైనాన్స్ అలాగైనా పాడవుతుంది అది. సో అప్పుడు సేమ్ అది నేను చెప్పాను కదా, అమెజాన్ నుంచి స్టిక్కర్స్ తీసుకొచ్చి దాని కలర్స్ అన్ని మార్చి, ఆఫ్ వైట్ కలర్, ఆఫ్ వైట్ ఇస్ అ న్యూట్రల్ కలర్, ఆఫ్ వైట్ కలర్లో మార్చి తర్వాత వాళ్ళు కొంచెం సర్దుకున్నాక ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళు ఇప్పుడు చేంజ్ చేయబోతున్నారని విన్నాను. బాగుందండి. అయితే మరి హెల్త్ ఇష్యూస్ వస్తాయి చాలా మందికి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఒకరికి కాగానే ఇంకొకరు, ఒకరు సెట్ అవగానే ఇంకొకరు పడిపోతూ ఉంటారు. దీనికి ఏంటి కారణం అండి, ఏ దిశలో కారణం? హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి కొన్ని డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ సౌత్ ఈస్ట్. ఓకే, మీరు అనగలరు సౌత్ ఈస్ట్ ఫైనాన్స్ ది కదా మరి హెల్త్ ఎందుకు అని. సౌత్ ఈస్ట్, సౌత్ ఆఫ్ సౌత్ ఈస్ట్, ఈ రెండు డైరెక్షన్స్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగా జఠరాగ్ని అంటాం, బెలీ ఫైర్, రైట్? సో మనకి ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతే బికాజ్ మనం ఆ ఇంట్లో ఉంటున్నాం, ఆ ఎనర్జీస్ మన మీద కూడా యాక్ట్ అవుతుంది కాబట్టి మన బాడీలో కూడా ఫైర్ తక్కువ అవుతుంది. ఫైర్ తక్కువ అవడం అంటే జఠరాగ్ని తక్కువ అవడం, అయితే ఏమవుతుంది, మన డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాస్ ఫైర్ ఇస్ రిలేటెడ్ టు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దెన్ బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటుంది, రైట్? సెకండ్ డైరెక్షన్ ఇస్ మన ఇంటిది హైయెస్ట్ ఎనర్జీ జోన్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఒక డైరెక్షన్ ఉంది, అది మెయిన్లీ హెల్త్ డైరెక్షన్. అది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నార్త్ ఈస్ట్లో ఏదైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతే డైరెక్ట్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ దీస్ ఆర్ ద హైయెస్ట్ ఎనర్జీ పాయింట్స్. ఎనర్జీ ఇంట్లో తక్కువ అయిపోతే మన బాడీలో కూడా ఎనర్జీ తక్కువ అవుతుంది, అది చాలా రోగాలకి రీజన్ అవుతుంది, రైట్? సో అది కాకుండా మెయిన్ రీజన్ హెల్త్ పాడవడానికి సౌత్ వెస్ట్. ఇది మన ఎర్త్ జోన్, మన స్టెబిలిటీకి రీజన్ అదే, మన హెల్త్కి రీజన్ అదే. ఒక రకంగా చూస్తే రాహుస్థలం, జాతకం ప్రకారంగా అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా చూస్తే రాహుస్థలం సౌత్ వెస్ట్. వాస్తు తెలిసిన వాళ్ళకి అస్ట్రాలజీ కూడా రావాలండి, లేకపోతే అంత పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లో మీరు చూస్తారు ఈ డైరెక్షన్ సౌత్ వెస్ట్ అందరికీ మంచిదని, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. రీజన్ ఎందుకు, అది మన అస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారంగా ఇండివిజువల్. ఇంటర్నెట్లో ఉన్నవన్నీ జనరలైజ్డ్, మనకి ఇండివిజువల్గా కావాలి రెమెడీస్ అయితే యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్స్. సో సౌత్ వెస్ట్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ హెల్త్. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు ఏదో సఫర్ అవుతున్నారు, డాక్టర్ దగ్గర వెళ్ళారు, డాక్టర్ అన్నారు ఏంటంటే ఓకే పర్లేదండి, ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్, ఈ మెడిసిన్స్ వాడండి సరిగ్గా అయిపోతుందని. కానీ దాంతో సరిగ్గా అవ్వదు. Doctor says there is nothing in your report, but still you will be going through those problems. Avanni Rahu related problems. Rahuni Mayavi గ్రహం అంటారు. సో రాహు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రకంగా ఉంటుంది. సౌత్ వెస్ట్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం సౌత్ వెస్ట్ టాయిలెట్. పితృదోషం ఉంటే సౌత్ వెస్ట్ టాయిలెట్ ఉందంటారు. సో ఇలాంటివి చాలా ఇంటర్ రిలేటెడ్ అండి, ప్రతిదీ ఇంటర్ రిలేటెడ్. మన ఇంటి ఎనర్జీస్ ఏం ఉన్నాయో అది మన బాడీలో కూడా యాక్ట్ అవుతుంది. ఇంకా ప్రధాన సమస్య మేడం, భార్య భర్తలు కొట్టుకు చేస్తారు, లేదంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది, రోజు గొడవలు కొట్లాట, ఇంట్లో మనశ్శాంతే ఉండదు. దీనికి రీజన్ ఏంటి మేడం? చాలా రీజన్స్ ఉన్నాయండి, కానీ ప్రైమ్ డైరెక్షన్ సౌత్ వెస్ట్. నేను చెప్పాను కదా, సౌత్ వెస్ట్ స్టెబిలిటీ, రిలేషన్షిప్, హెల్త్, వీటన్నిటికీ సౌత్ వెస్ట్. అది రిలేషన్షిప్ అంటే సౌత్ వెస్ట్లో సేమ్ టాయిలెట్ ఉన్నా, లేకపోతే రాంగ్ యాంటీ ఎలిమెంట్స్. సౌత్ వెస్ట్లో మనం ప్లాన్స్ పెట్టినా
బెడ్రూమ్ లో కొంతమంది షోకి కొన్ని ప్లాన్స్ పెడతారు. అవును ఏమో ఇది ఏంటది, వాట్ ఇస్ దట్, బోన్సాయి బోన్సాయి కానీ బోన్సాయి ఇస్ వన్ థింగ్. మనీ ప్లాంట్ సౌత్ వెస్ట్ లో మనీ ప్లాంట్ పెడతారు ఇంట్లో, అది బెడ్రూమ్ లో షోగా ఉండడానికి. సౌత్ వెస్ట్ లో గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు, సౌత్ వెస్ట్ లో బ్లూ కలర్ యూజ్ చేయకూడదు. దేవుడా ఓకే, బ్లూ ఎందుకు? ఇట్ ఈస్ ఇది ఎర్త్ జోన్ చెప్పాను కదా సౌత్ వెస్ట్, దాంట్లో వాటర్ వేస్తే వాటర్ పాడవుతుంది, ఎర్త్ పాడవుతుంది. అందుకోసం వాటర్ కలర్ యూజ్ చేయకూడదు, బ్లూ కలర్ యూజ్ చేయకూడదు, గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్, అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు. రైట్. సో యాంటీ ఎలిమెంట్స్ ఉండకూడదు దాంట్లో. సిల్వర్ ఏదైనా డెకరేటివ్ పీసెస్ పెట్టాం అనుకోండి, అగైన్ ఇట్స్ యాంటీ మెటల్, సో అది ఉండకూడదు. ఇంకా సౌత్ వెస్ట్ లో గుంత ఉండకూడదు. సో అలా అయినా రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. సౌత్ వెస్ట్ ఇస్ ద హైయెస్ట్ ఎలివేటెడ్ ప్లేస్ ఇన్ ఎనీ హౌస్ ఆర్ ఆఫీస్ స్పేస్. అది దాంట్లో గుంటుంటే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ ఇన్ ఎనర్జీస్. ఇప్పుడు యుఎస్లో చాలా మటుకు కేసెస్లో చూసింది, వాళ్ళు బేస్మెంట్ ఉంటుందండి సౌత్ వెస్ట్లో. బేస్మెంట్ అంటే అన్నిటికంటే లోయెస్ట్ పాయింటే కదా, సో గుంటున్నట్టే కదా వాళ్ళకి. అందుకే విడాకులు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో లేకపోవడం కాదు, అక్కడ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలకి ప్రతిదానికి సమాధానం ఉంటుందండి. అంటే మీరు అనొచ్చు బేస్మెంట్ ఉంటే ఆ బేస్మెంట్ రిమూవ్ చేయలేం కదా, స్ట్రక్చర్ ఏం చేయలేము, మరి ఏం చేస్తామని. నార్త్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. నార్త్లో అంటే ఇఫ్ యూ హ్యావ్ అంటే సౌత్ వెస్ట్లో ఎంత సపోజ్ 9 feet కింద ఉన్నది అనుకోండి, నార్త్లో యూ హ్యావ్ డిప్ అరౌండ్ 10 feet, 10.5 feet మోర్ దెన్ సౌత్ వెస్ట్. నార్త్లో ఉంటే దట్ గెట్స్ కవర్డ్. ఓకే. సో ఆ రకంగా ఎనర్జీ షిఫ్ట్స్ ఎలా చేయాలో ఎన్నో ఉంటాయండి సొల్యూషన్స్కి. దే ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏ సిచ్యువేషన్ ప్రకారంగా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ derive the solution. సో పెళ్ళే కొట్టుకునే వాళ్ళు ఒక ప్రాబ్లం అయితే, అసలు పెళ్ళేగాక బాధపడే వాళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. సో ఏజ్ అయిపోతుంటుంది, పెళ్లి కావట్లేదు, టెన్షన్. దానికి కూడా వాస్తు రిలేషన్ ఏమైనా మేడం? చాలా ఉన్నాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పాను కదా పెళ్ళయి ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ నేను చెప్తాను. సౌత్ వెస్ట్ లో లవ్ బర్డ్స్ పెడితే అది చూసిన వెంటనే దే విల్ హ్యావ్ సమ్ ఎమోషన్. ఆ ఎమోషన్ విల్ ఆల్సో లవ్ బర్డ్స్ అంటే బొమ్మ పెట్టాలా? బొమ్మ పెట్టినా అది, లేకపోతే బొమ్మ కాపోయినా ఒక పెయింటింగ్ అయినా, ఒక లవ్ బర్డ్ ఒక ఫ్రేమ్ చేసి ఒక ఫోటో పెట్టినా, వెన్ యూ సీ దట్ మీకు మెయిన్లీ వాస్తు ఎఫెక్ట్స్ సబ్ కాన్షియస్ మైండ్. అది చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాంతో మీకు ఎంత కోపం ఉన్నా కోపం పోతుంది. సో ఇలాంటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు పెళ్ళి అవ్వకపోవడం, దానికి కొన్ని డైరెక్షన్స్ అండి. మెయిన్గా రీజన్స్ ఫస్ట్ అంటే లెట్స్ అనలైజ్ ఏ రీజన్స్ వల్ల పెళ్ళి అవ్వలేదు. ఫస్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ రాలేదు, దట్ కెన్ బి వన్ రీజన్. రెండోది వాళ్ళకి నెట్వర్కింగ్ స్ట్రాంగ్గా లేదు, వాళ్ళు తెలిసిన వాళ్ళల్లో వాటిలో వాళ్ళకి మంచి మ్యాచెస్ రావటం లేదు. లేకపోతే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు ఎన్ని అంటే ఆన్లైన్ కూడా ఉన్నాయి కదా, వేరే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి వాళ్ళకి ఆపర్చునిటీస్ రావటం లేదు, లేకపోతే వాళ్ళు అది రీచ్ అవ్వలేకపోతున్నారు ప్రాపర్ వెబ్సైట్కి ఆన్లైన్, అది ఉండొచ్చు. రెండోది ఈ రీజన్స్ అన్నీ ఉండొచ్చండి. మెయిన్ రీజన్ సౌత్ వెస్ట్ పాడవడం. సౌత్ వెస్ట్ ఇస్ రిలేషన్షిప్. అంటే మేబీ వాళ్ళ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏది మ్యాచ్ ఫిక్స్ అవ్వటం లేదు, ఎన్నో రీజన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్త్లో కట్ అయినా రావచ్చు, లేకపోతే నార్త్లో టాయిలెట్ అయినా ఉండొచ్చు, లేకపోతే నార్త్ అంటే పెరగచ్చు. అలాంటి ఏ రీజన్స్ వల్ల కట్స్ పెరగడం, టాయిలెట్స్ ఉండడం, యాంటీ ఎలిమెంట్స్, యాంటీ కలర్స్, ఇలాంటివన్నిటినీ మనం డైరెక్షన్స్ అన్నీ చూసుకుని అవన్నీ ఎలిమినేట్ చేస్తే తప్పకుండా అవుతుందండి. ఇంకా ఎన్నో కేసెస్ అయింది అలాగా. అట్లీస్ట్ ఇన్ మై కెరియర్ లైక్ 7 to 8 కేసెస్. ఎన్నేళ్ళ బట్టి ట్రై చేస్తున్నారు, అవ్వటం లేదు అన్న కేసెస్ కూడా సక్సెస్ రేట్ దొరికింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మేము చూసే ఈస్ట్ కాదు, మేము చూసే వెస్ట్ కాదు, అంతే కదా. మళ్ళీ మీరు వచ్చి చూస్తే గానీ మాకు అర్థమయ్యే, అది ప్రాపర్ డైరెక్షన్స్ తీయడం మెయిన్ కీ. దీంట్లో ఏంటంటే ఒక ప్రాపర్ డైరెక్షన్స్ ఐడెంటిఫై చేయడం, ఆ డైరెక్షన్స్ బట్టి మనం అనలైజ్ చేసి
ఆ సమస్యని అనలైజ్ చేసి దానికి రెమెడీస్ మిషన్ పట్టుకొని తిరుగుతారు కదండి వాళ్ళు కూడా, డైరెక్షన్ పెట్టి చూసుకు చేస్తారుగా, మరి ఏంటి ప్రాబ్లం? అది కంపస్తో చూడొచ్చండి. కంపస్ ఎలా చూస్తున్నారో అది ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక క్లయింట్ అండి, కెనడాది. నేను అంటే గూగుల్ ఎర్త్ ప్రో నుంచి చూసింది ఒక డైరెక్షన్, వాళ్ళకి సెంటర్ పాయింట్ మార్క్ చేసి ఇచ్చాను, అక్కడ చూసి మీరు నాకు ఎంట్రన్స్ ఏ డైరెక్షన్లో ఉందో చెప్పండి అని. కానీ వాళ్ళు అది క్లియర్గా చెప్పలేకపోయారు. మా గూగుల్ అంటే మా ఇది యాపిల్ కంపసే రాంగ్ కాబోలండి, అందుకోసం యాపిల్ కంపస్ రాంగ్ కాదు, వాళ్ళు ఏ డైరెక్షన్లో వాళ్ళు చూస్తున్నారు ఆ యాంగిల్ రాంగ్ అది. సో అలా కూడా ఉండొచ్చు. మనం పట్టుకున్న దాన్ని బట్టి చూపిస్తుంది కదా మేడం. అది చూపిస్తుంటే మనం ఎక్కడ సెంటర్ పాయింట్ లో నిలబడ్డామో లేదో, లేకపోతే మనం ఏ యాంగిల్ తో టెస్ట్ చేస్తున్నామో, ఎలాగ మనం చూస్తున్నాము, వాటి మీద అది ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది. రెండోది కంపస్, అది మన కన్స్ట్రక్షన్ లో చాలా ఐరన్ యూస్ చేస్తాం, రైట్? అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది, సో మీకు అక్యురేట్ రీడింగ్ రాదు. సో రైట్, అందుకోసం మీకు ఎప్పుడు అక్యురేట్ రీడింగ్ రాదు. మీకు అరౌండ్ 95% అక్యురసీ ఉంటుంది, కానీ 100% ఉండదు. అందుకోసం మేము గూగుల్ ఎర్త్ ప్రో అనే ఒక సాఫ్ట్వేర్ నుంచి అది ప్రాపర్గా అక్యురేట్గా రీడింగ్స్ తీస్తాం. సూపర్ అండి, మంచి విషయం చెప్పారు. అండ్ ఇంకొకటి అండి, లేడీస్ ఆరోగ్య సమస్యలు అంటే కిచెన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్ కి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆరోగ్య సమస్యలు అంటే బీపీ అయినా ఎక్కువ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. యూజువలీ విమెన్ కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఫైనాన్స్ ప్రాబ్లమ్, వాళ్ళ హార్ట్ ని చాలా పదిలంగా ఉంచుకోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇవన్నీ వాటికి మెయిన్ సౌత్ ఈస్ట్ లో మనకి వాటర్ ఎలిమెంట్ చెప్పాను కదా, సౌత్ ఈస్ట్ అంటే 123 నుంచి 147 డిగ్రీ మధ్యలో మనకి ట్యాప్ ఉన్నా, లేకపోతే వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నా, బ్లాక్ కలర్ ప్లాట్ఫామ్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అక్కడ టూల్ ఏదైనా పెట్టినా, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి కిచెన్. యూజువల్ గా బ్లాక్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా మేడం. అదే నేను చెప్పాను కదా, బ్లాక్ ప్లాట్ఫామ్ ఉంటే మనకి కలర్ మార్చాలి, ఎందుకంటే బ్లాక్, బ్లూ, గ్రే వాటర్ కలర్స్. వాటర్ కలర్స్ ఉంటే ఫైర్ జోన్ లో అది ఉండకూడదు, అది ఆగ్నేయం. అది సో దాని మీద మళ్ళీ షీట్స్ కొన్ని వేసుకోవాలి. లేకపోతే మీరు అంటే మీ ఓన్ హౌస్ పర్లేదు చేంజ్ చేసుకోగలం అంటే అది ప్లాట్ఫామ్ మార్చుకోవచ్చు. ఓకే ఓకే మేడం. ఇంకొందరికి ఎప్పుడు హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటారు కదా మేడం, వాళ్ళు ఏమన్నా మార్పులు చేసుకోవాలా ఇంట్లో? అంటే వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు. హైపర్ టెన్షన్ రీజన్స్ కొన్ని ఉన్నాయండి. మెయిన్గా నార్త్ ఈస్ట్లో కిచెన్ ఉండడం వల్ల మనుషులకి హైపర్ టెన్షన్ ఎక్కువ, వన్ ఆఫ్ ద రీజన్. ఎన్నో రీజన్స్ అంటే ప్రతి రీజన్, ప్రతి కేసు, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్తో కూడా ప్రతి కేసు ఒక యూనిక్ కేసే నాకు. వాళ్ళ పడుతున్న సమస్యలు కామన్ గా కొన్ని ఉంటాయి, కానీ కేస్ టు కేస్ ప్రతిదీ డిఫర్ అవుతుంది. ఇది వాళ్ళ జాతకంతో కూడా ముడిపడి ఉంటుందండి. చాలా ఉంటుంది. అంటే చాలా మంది అడుగుతారండి, మాకు నార్త్లో టాయిలెట్ ఉండడం వల్ల మాకు జాబ్ పోయింది, లేకపోతే జాబ్లో సరిగా అవ్వట్లేదని మీరు చెప్పారు కదా. మా ఫ్లాట్లో అందరికీ నార్త్లోనే ఉంది కదా, ఆ వింగ్లో అందరికీ నార్త్లోనే ఉంది కదా, మరి ఎందుకు అవుతోంది, అందరికీ ఎందుకు రావట్లేదు, నాకే ఎందుకు వచ్చింది అని. రైట్, అలాంటప్పుడు మన హరోస్కోప్ చూస్తాం. సపోజ్ అంటే వాళ్ళందరికీ మర్కరీ స్ట్రాంగ్గా ఉండొచ్చు, బుధుడు స్ట్రాంగ్గా ఉండొచ్చు వాళ్ళ హరోస్కోప్లో, అందుకోసం వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. కానీ మన ప్లానటరీ పొజిషన్స్ ఎలా మారుతూ ఉంటాయో, నా ప్లానటరీ పొజిషన్లో మర్కరీ కొంచెం వీక్ హౌస్లో వెళ్ళినా, యాంటీ హౌస్లో వెళ్ళినా నాకు ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనిపించవచ్చు. దెన్ వాస్తు ఎనర్జీస్ నా మీద ఎక్కువ వర్క్ అవుతుంది, ఎందుకంటే నా ప్లానటరీ పొజిషన్ ఎప్పుడే వీక్లో ఉంది. సో అవి కూడా ఉంటాయి. అట్లాగే పిల్లలు చదువుకోవడానికి మారం చేయడం కానీ, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం కానీ జరుగుతుంది కదా, ప్రతి ఇంట్లో ఉండే పెద్ద సమస్య ఇది. సో వాళ్ళ స్టడీ రూమ్లో ఏమైనా మార్పులు చేస్తే పిల్లలు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? అవునండి, చాలా మంచి క్వశ్చన్ అది. పిల్లలకి ఫస్ట్ మనం కనుక్కోవాలి వాళ్ళకి అభిరుచి దేంట్లో ఉందో, వాళ్ళు ఏం అవుతారో. వాళ్ళకి సపోజ్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే బలవంతంగా మనం సైన్స్లో తోసాం అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, చదవరు. కలమని డాక్టర్ అవ్వాలని మా అమ్మని డాక్టర్ చేయాలి కదండి. కానీ వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అది తెలుసుకున్నాక వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, ఇంటి రూమ్ది
అది కాక దెర్ ఇస్ అ డైరెక్షన్ అండి, ఓకే. వెస్ట్ సౌత్ వెస్ట్. అంటే సౌత్ వెస్ట్ కి వెస్ట్ కి మధ్యగా ఉన్న ప్లేస్ అది. ఓకే. వెస్ట్ సౌత్ వెస్ట్ లో కూర్చుంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయగలరు. అచ్చా. ఇది ఎడ్యుకేషన్ జోన్ అంటాం, వాళ్ళు కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయగలరు. ఓ. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ డైరెక్షన్లో కానీ వాళ్ళ స్టడీ టేబుల్ అయినా వాళ్ళ రూమ్ అయినా ఉంటే వాళ్ళు ఎక్కువ టైం ఈ జోన్లో స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీస్ వాళ్ళ మీద యాక్ట్ చేసి వాళ్ళకి అది పాజిటివ్గా మారుతుంది. రైట్. కొందరికి ఒకటే సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది కదా మేడం. ఏదో హెల్త్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఫైనాన్స్ ఇష్యూ కావచ్చు, ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి రెగ్యులర్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి దాన్ని ఎట్లా వాళ్ళ బ్లాకేజ్ ఎట్లా గుర్తుపడతారు మీరు ఆ ఇంట్లో కానీ? అంటే ఒక సమస్య రిపీటెడ్గా అవుతోంది అంటే డెఫినెట్గా అది ఏదైనా మేజర్ ఉంటుంది. అంటే సపోజ్ అన్నారనుకో, మాకు అప్పులు చాలా ఇంక్రీజ్ అవుతుందండి, ఒక లోన్ క్లియర్ చేసిన వెంటనే ఇంకో లోన్ వస్తుంది. లోన్స్ ఎక్కువ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నార్త్లో బరువు ఉండడం, నార్త్లో బరువు, స్టోరేజ్. ఓకే. ఒక చెప్తానండి, ఒక అంటే ఇన్సిడెంట్, Yeah, అంటే please. ఆయన కేస్ స్టడీ అది. ఒక క్లయింట్ వాళ్ళు అంటే ఇద్దరు బిజినెస్ పీపులే, వైఫ్ అండ్ హస్బెండ్, చాలా బాగా బిజినెస్ చేసేవారు. వాళ్ళు డూప్లెక్స్ ఇల్లు కట్టించుకుని దానికి మూవ్ అయ్యారు. మూవ్ అయిన 1-2 years తర్వాత నాకు కాల్ చేశారు. మేము ఇప్పుడు మూవ్ అయిన దగ్గర నుంచి మాకు ఫైనాన్సెస్ ఏం లేదు, ఇంకా అంటే బిజినెస్ పరంగా లోన్స్ అలా చేస్తూనే ఉన్నాం, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే, ఏం చెయ్యాలి అని. సో దానికి సొల్యూషన్ ఏంటి, వాళ్ళకి ఏం తీరా వెళ్ళి చూస్తే తెలిసింది నార్త్లో వాళ్ళకి స్టేర్ కేస్ ఉంది, అంటే నార్త్లో వాళ్ళకి బరువు ఉంది. ఆ స్టేర్ కేస్ కిందని వాళ్ళు షూ ర్యాక్ పెట్టారు. నార్త్ మనకి ఆపర్చునిటీ డైరెక్షన్. అక్కడ షూ ర్యాక్ పెడితే అది షూ ర్యాక్ ఏంటి, షూ ర్యాక్స్ లో మనం బయట నడిచిన షూస్ అన్నీ పెడతాం. అంటే లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీస్ ఆర్ దేర్. ఆ నెగటివ్ ఎనర్జీస్ నార్త్ ఎక్కడి నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తుందో అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది, మనకి ఆ ఎనర్జీస్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు, మనకి ఆ ఆపర్చునిటీస్ రావద్దు, బ్లాక్ అయిపోతుంది. రైట్. సో ఇలాంటివి కూడా వాళ్ళకి నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పింది, మీకు మేజర్ గా ఏం చేయక్కర్లేదు, మీ అన్నీ క్లియర్ అవుతుంది, ఆ స్టేర్ కేస్ క్లియర్ చేసేయండి, దాని కింద ఉన్న షూ ర్యాక్ తీసేయండి అని. అంటే అంత సింపుల్ అని అడిగారు. నేను అంత సింపులే, ఫస్ట్ నెగటివ్ ఎలిమెంట్ తీసేయండి. కొందరు సింపుల్ గా చెప్తే కూడా ఎక్కదేమో కదా. రైట్. అరే ఇంత ఈజీగా చెప్పేస్తుంది ఏం లేదేమో అనుకుంటారేమో. రైట్. ఫస్ట్ షూర్ కేస్ అంటే ఆ షూ ర్యాక్ తీసేయమన్నాను. దాని తర్వాత అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టమన్నా. వాటర్ ఫౌంటైన్ తో కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, లోన్స్ అన్ని క్లియర్ అవుతుంది ఆ షూ ర్యాక్ తీసేయడం వల్ల. ఇది చేసి చూడండి, ఆఫ్టర్ 2-3 months యూ లెట్ మీ నో అని కాల్ చేసి అన్నారు. అదేంటండి గమ్మత్తుగా ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి అని. సో ఇలాంటివి కూడా అవుతూ ఉంటుంది. సూపర్. ఇంకోటి మన హాస్పిటల్స్, లగ్జరీ షోరూమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, హైఫై, వాటికి ఉన్న రెగ్యులర్ వాటికి సేమ్ ఉంటుందా, దీంట్లో ఏమైనా ప్లాన్ చేంజెస్ ఉంటాయా? ప్రతి దానికి వాస్తు ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్ అండి. సేమ్ అయినా అంటే మనం ఎక్కడ అప్లై చేస్తామో అది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు సపోజ్ లగ్జరీ షోరూమ్ అన్నారు, లేకపోతే ఒక గోల్డ్ షోరూమ్, ఇవన్నీ లగ్జరీ అంటే శుక్రుడు, వీనస్ రిలేటెడ్. సో ఇలా నార్మల్గా మనం సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ మంచిది కాదంటాం, కానీ ఇలాంటి విచ్ ఇస్ రిలేటెడ్ టు షో బిజినెస్ అలాంటి వాటిల్లో మన సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ వస్తే చాలా మంచిది, బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు శుక్రుడు, సౌత్ ఈస్ట్ వీనస్ ది, కాబట్టి వీనస్ ని స్ట్రెంథనింగ్ చేయడం అవుతుంది. నార్మల్ హౌస్ లో సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం వస్తుంది, కానీ ఈ లగ్జరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ది అంటే షోరూమ్ ఉన్నా షాప్ ఉన్నా వాటికి సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే ప్రొఫెషన్ పరంగా కూడా మనకి వాస్తు చేంజ్ అవుతుంది. రైట్. సో ప్రతిదానికి డైరెక్షన్ ఉంటుందండి, ఎక్కడ మనం క్యాష్ కౌంటర్ పెట్టాలో, ఎక్కడ ఎంట్రన్స్ ఉండాలో, ఎక్కడ మెయిన్ మన ఎలిమెంట్స్ అంటే మన ఐటమ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలో, సో దట్ ఇట్ ఇస్ ఇమీడియట్లీ మూవ్డ్ అవుట్. ఎవరైనా కొనుక్కుంటే కదా షాప్ నుంచి మూవ్ అవుట్ అవుతుంది. సో దానికి ప్రతి దానికి ఎంతో డీటెయిలింగ్ గా ఉంటుందండి. అంతా బాగున్న వాళ్ళు కూడా ఒకసారి మీకు ఫోన్ చేసి పిలిపించుకోవడం బెటర్ అంటారు. మేము ఒక్కసారి చెక్ చేయించుకుంటే గొడవ వదిలిపోతుంది. ఇయర్లీ వాస్తు మారుతుందా? అలా మారదండి, ఒక్క మాట చేసుకుంటే ఉంటుంది అది. ఇంకోటి మీరు హాస్పిటల్స్ అన్నారు కదా, హాస్పిటల్స్ ది నార్త్ ఈస్ట్, that is the health and immunity
జోన్ అది. ఓకే. అక్కడ ఒక డాక్టర్ క్లినిక్ ఏదైనా ఉన్నా, లేకపోతే హాస్పిటల్ అక్కడ ఆ ఏరియాలో డాక్టర్ కూర్చుని పేషెంట్స్ని చూసినా, లేకపోతే అక్కడ ఒక మెడికల్ స్టోర్ ఉన్నా ఓకే. చాలా లాభం ఉంటుంది. ఓ, సో అది కూడా ప్రొఫెషన్ వైజ్ కూడా మేము సజెస్ట్ చేస్తాం, ఎక్కడ డాక్టర్స్ కూర్చోవాలో, ఎక్కడ అంటే ఎన్నో క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్కి చేసామండి వాస్తు. ఓకే. సో ప్రొఫెషన్ అనుసారంగా కూడా అన్నీ మారుతాయి. రైట్. మేము అసలు ప్రశ్న అడగడం మర్చిపోయాను. Hmm. ఎన్నో వేల సంవత్సరాల అనాదిగా వస్తున్న ప్రాచీన వాస్తును కాదని మీ వాస్తు దగ్గరికి ఎందుకు రావాలి? అసలు ప్రాచీన వాస్తుకు మీకు తేడా ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. చాలా ఇంపార్టెంట్. వాస్తు అంటేనే సైంటిఫిక్. అథర్వ వేదం నుంచి స్థాపత్య వేదంది పార్ట్ వాస్తు. ఓకే. ఓకే, వేదాలంటేనే సైంటిఫిక్. రైట్. వేదాలంటే నిత్య నూతనం, పురాతనం కానీ నిత్య నూతనం. కరెక్ట్. అంటే ఈ టైం కూడా రెలవెంట్గా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. కానీ మీడియేవల్ పీరియడ్లో మనుషులు దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేయడం మొదలెట్టారు. ఓకే. మిస్ఇంటర్ప్రెట్ చేసి ఏమో లైక్ ఎనర్జీస్ అక్కడ సరిగ్గా లేదైతే దాన్ని కూలగొట్టేయండి. అది ఈజీ వే కదా. Correct. అలాంటివన్నీ అప్లై చేయడం వల్ల మనుషులకి వాస్తు అంటే ఎంత భయం పట్టుకుందంటే, ఏ వాస్తు వాళ్ళు వచ్చినా అమ్మో వీళ్ళు వస్తున్నారు ఏదో అదే ఒకటి కదా. చెప్తారన్న ఫియర్ నాకు వచ్చేస్తుంది. తెలిసి ఎల్ఐసి వాళ్ళను వాస్తు వాళ్ళని చూసే భయపడి పారిపోతారు. రైట్. ఎల్ఐసి వాళ్ళ తర్వాత మిమ్మల్ని చూస్తేనే భయపడతారు జనం. కానీ అలాంటివి ఏం లేదండి. Super సైంటిఫిక్ అండి, అవును. వాస్తు ప్రకారంగా చాలా అక్యురేట్ గా ఉంటుంది, రిజల్ట్ ఓరియంటెడ్, పాకెట్ ఫ్రెండ్లీ. అది ఈ మూడు ఉన్నాయి కాబట్టి పిలిస్తే చాలా ఈజీగా వాళ్ళ సమస్యలన్నిటికీ అంటే సొల్యూషన్ దొరుకుతుంది. రైట్. సూపర్ మ్యామ్. అయితే ఇప్పుడు మా ఈ ఇంటర్వ్యూ చూస్తున్న మా ప్రేక్షకుల కోసం బేసిక్ చెక్ లిస్ట్, అంటే వాళ్ళ ఇంట్లో బాగుందా లేదా అనడానికి బేసిక్ చెక్ లిస్ట్ ఏమని చెప్తారా? సో దట్ మా వాళ్ళు కొంచెం ఇమీడియట్గా బాగుపడ్డారు అనుకోండి, మీకు ఫీజు ఇవ్వడానికైనా డబ్బులు వస్తాయి మా వాళ్ళకి. చిన్న చిన్న సమస్యలు వాళ్ళు ఏం అంటే సమస్యలు ఏమి వాళ్ళకి సఫర్ అవుతున్నారో అది వాళ్ళు నోట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నోట్ చేసుకోవాలి. రైట్. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లము, అంటే గడికి మీరు డాక్టర్ విజిట్స్ చేస్తున్నారా, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మెడిసిన్స్ కొనుక్కొని వస్తున్నారా ప్రతి మంత్, అలాంటివి ఏదైనా సమస్యలు ఉన్నా, లేకపోతే మనీ స్టక్ ఇన్ ద మార్కెట్, అంటే లోన్స్ ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే బిజినెస్ పీపుల్కి క్లయింట్స్ రావటం లేదా, క్లయింట్స్ పే చేయటం లేదా వచ్చిన క్లయింట్స్, ఇంకా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రిలేషన్షిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంట్లో గొడవలు అవడం, ఏం రీజన్ లేకుండానే అంటే ఫైట్స్ అవ్వడం, ఇలాంటివి ఏదైనా ఉంటే ప్రతిదానికి ఈ సమస్యలన్నిటికీ చెక్ లిస్ట్లా ప్రిపేర్ చేసుకుని వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళ సమస్యలు ఏది ఉందో దాని అనుసారంగా వాళ్ళకి రెమెడీస్ వస్తుంది. ఇంకొకటి మేడం, మన ఇంట్లో అందరు చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ అవి పెంచుకుంటుంటారు, మొక్కలు, చిన్న చిన్న చెట్లు, లేదంటే పెంపుడు జంతువులు, పెట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి కూడా వాస్తుని ప్రభావితం చేస్తాయా మేడం? హ్యూమన్ బీయింగ్స్ ఎంత ప్రభావితం చేస్తాయో పెట్ అనిమల్స్ కూడా అంతే చేస్తాయి. వాటికి ఏం లేదు. కానీ ప్లాంట్స్, ఎస్, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎస్. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్, మనకి నార్త్ లో వేరే రకమైన ప్లాంట్స్ ఉంటాయండి, బ్రాడ్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్, ఎందుకంటే వాటికి వాటర్ ఎక్కువ అబ్జార్బ్ చేయాలి. నార్త్ ఇస్ అ వాటర్ జోన్. సో దాంట్లో ప్లాంట్స్ మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. ఈస్ట్ లో ఉన్నది ఇది ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సౌత్ ఈస్ట్లో థార్నీ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దేని నుంచి వాటర్ తక్కువ, ఎందుకంటే అది ఆగ్నేయం, వాటర్ ఎక్కువ ఉండకూడదు. వాటర్ తక్కువ ఉన్న ప్లాంట్స్, అంటే తక్కువ అబ్జార్బ్ చేసిన ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అలాంటి ప్లాంట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. కొన్ని డైరెక్షన్స్లో అస్సలు ప్లాంట్స్ పెట్టుకోకూడదు. దట్ ఈస్ వెస్ట్. వెస్ట్లో, సౌత్ వెస్ట్లో అస్సలు ప్లాంట్స్ పెట్టుకోకూడదు. యు మే ఆస్క్ వై? మనం యూజువలీ ఇట్స్ అ బిలీఫ్ ఇన్ ఇండియా స్పెషలీ, వెస్ట్ నుంచి ఈస్ట్ కి విండ్ బ్లో అవుతుంది. ఓకే, విండ్ డైరెక్షన్. వెస్ట్ లో ప్లాంట్స్ పెట్టుకుంటే దట్ విల్ ఆబ్స్ట్రాక్ట్ యువర్ విండ్ ఫ్లో, ఇంటి వెంటిలేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా వెస్ట్ లో గ్రీన్ కలర్, రెడ్ కలర్ యూజ్ చేయకూడదు. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ రెడ్ అండ్ గ్రీన్ ఇన్ కలర్. సో వెస్ట్ లో ప్లాంట్స్ అసలు వాడకూడదు. ప్లాంట్స్ వాడితే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, దాని నుంచి సేవింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇంకా మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది అవ్వదు. అలాంటి చాలా ప్రాఫిట్స్ రావు, ఎంత కష్టపడినా వి వోంట్ బి ఏబుల్ టు సేవ్ ఎనీ మనీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. సౌత్ వెస్ట్ లో ఎందుకు పెట్టుకోకూడదు?
ఇఫ్ యూ సీ మనకి సన్లైట్ సౌత్ వెస్ట్లో 3 o'clock తర్వాతే వస్తుంది, అవును రైట్? అవును సో అక్కడ అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉంటుంది, అది ప్లాంట్స్కి మంచివి కావు. అక్కడ పెట్టుకున్న ప్లాంట్స్ పెరగవు. వావ్ సో సౌత్ వెస్ట్లో సైంటిఫిక్ పెట్టుకోకూడదు, వాస్తు అంటే ఇప్పుడు అర్థమవుతుంది Right. నాకు. వావ్ వావ్ అందుకోసం అలాంటి డైరెక్షన్స్లో ప్లాంట్స్ యూజ్ చేయకూడదు. సూపర్. రైట్. మేడం మీరు మీ సంస్థ సహస్ర వాస్తు కదా, సహస్రవాస్తు. సహస్ర వాస్తు దీని తరఫున Hmm. మీరు సైంటిఫిక్ వాస్తుకి ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు కదా. రైట్. సో ఎవరు జాయిన్ అవ్వాలి, ఎవరికి అర్హత, దానికి ఏమైనా ఎగ్జామ్స్ పెడతారా, ఎట్లా జాయిన్ అవ్వాలి? ఎవరికైనా సమస్య ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. ఓ అంటే ప్రతి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే దానికి బేసిక్ ఎడ్యుకేషన్ 10th క్వాలిఫై, అంటే వాళ్ళకి చెప్తున్న సబ్జెక్ట్ అర్థం అవ్వాలి, వాళ్ళకి అచ్చా. అవగాహన రావాలి Correct, సబ్జెక్ట్. correct. అవును బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. స్పెషలీ ఆర్కిటెక్ట్స్, రైట్, ఇంటీరియర్ డిజైనర్స్, కరెక్ట్ చెప్పారండి. అవును వెల్నెస్ సెంటర్ వాళ్ళు ఓనర్స్, బలవంతంగా జాయిన్ చేయాలి కోర్స్. Right. అవును వెల్నెస్ సెంటర్ ఓనర్స్, దెన్ ఫైనాన్స్ తో డీల్ చేసిన వాళ్ళు, లోన్స్ ఇచ్చి వాళ్ళు, వీళ్ళందరూ ఇది కోర్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది సమస్య ఎందుకుందో, వాళ్ళ క్లయింట్స్ ని బెటర్ గా గైడ్ చాలా మంచి చేయగలరు. ఐడియా అండి. Right. సూపర్ సూపర్. సో ఇలాంటి వాళ్ళందరినీ జాయిన్ అవుతే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి అది అంటే యూటిలైజేషన్ బెటర్ గా ఉంటుంది. Right. ఇప్పుడు మా హోమ్ మినిస్టర్స్ ఉంటారు, Hmm. గృహిణులు. Hmm. సో వీళ్ళకి కనుక నేర్చుకుంటే వాళ్ళు అసలు ఫ్యామిలీ లైఫే మార్చేయొచ్చుగా అసలు వీళ్ళు చాలా కదా. చాలా బ్యూటిఫుల్. Yes. వాళ్ళకు కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళు కూడా రావచ్చా? విమెన్ కెన్ జాయిన్, దే ఆర్ మోస్ట్ వెల్కమ్ ఓ యాక్చువల్లీ. వావ్. అంటే ఫీజు అట్లా గట్టిగా ఉంటుందా మేడం? ఒక అది కూడా ఒక ఎకనామికల్ చిన్న, గానే ఉంటుందండి. గృహిణి కూడా భరించే స్థాయిలో Right. ఉంటుందా? రైట్, ఇట్స్ పాకెట్ ఫ్రెండ్లీ, ఓకే. కోర్సెస్ పాకెట్ ఫ్రెండ్లీ, రెమెడీస్ ఆర్ పాకెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు చాలా మంది కాలర్స్ కి ఫోన్ చేస్తారు, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ అయిపోయే లోపు కొట్టేస్తారు ఫోన్లు, ఎందుకంటే అందరికీ ఇదే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ మీరు కరెక్ట్గా వాళ్ళకి సొల్యూషన్ చెప్పగలరు ఫోన్లో అయినా. సో అంటే బిఫోర్ విజిటింగ్ దేర్ హోమ్ మీరు ఫోన్లో వాళ్ళకి ఏం చెప్పాలి, అవి చెప్తే వాళ్ళు అవే చెప్తారు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి అంటే దానికి ఏం ఇది లేదు, వాళ్ళకి ఎలా తోచితే అలా చెప్పొచ్చండి. సరిపోతుందా? ఏదైనా వాళ్ళు అంటే నాకు యూజువలీ నేనేం తీసుకుంటాను, అది వాళ్ళు కాదు, వాళ్ళ ఇల్లు మాట్లాడుతోంది అని. సో ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు అనుకోండి, దాంట్లో కొన్ని కీవర్డ్స్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఆ కీవర్డ్స్ తో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో అర్థం అవుతుంది. సపోజ్ ఎవరైనా అన్నారు అంటే అనుకోండి, ఇంటి ప్లాన్ వాట్సాప్ లో పంపాలా మేడం మీకు ఫస్ట్? ఇంటి ప్లాన్ పంపించక్కలే, వాళ్ళ సమస్య చెప్పగలరు, ఆ సమస్య ప్రకారంగా నాకు అర్థం అవుతుంది. ఓకే వాళ్ళు కన్సల్టేషన్ తీసుకోవాలి అంటే రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి Okay. లేఅవుట్ ఇంపార్టెంట్, ప్లస్ వాళ్ళ ఇంటిది కరెంట్ లొకేషన్, ఇంటిదైనా ఆఫీస్దైనా కరెంట్ లొకేషన్, దాని నుంచి మాకు నార్త్ టిల్ట్ అంటే క్యాల్కులేట్ చేయడంలో అవసరం ఉంటుంది. ఓ అచ్చా అచ్చా అచ్చా. సూపర్. Yeah. అవి చెప్పేసి వాళ్ళ Yeah. ప్రాబ్లం ఏంటో చెప్పేస్తే చెప్తే అది డెఫినెట్ గా సూపర్ సూపర్. ఆన్లైన్ కూడా వాళ్ళకి కన్సల్టేషన్ ఇవ్వచ్చు. ఓకే అంటే హోమ్ విజిట్ తో, ఆఫీస్ విజిట్ తో కన్సల్టేషన్ ఒకటి, ఆన్లైన్ కూడా కన్సల్టేషన్ ఉంటుంది. ఓకే అండి. Right. సో ఫైనల్గా మా ప్రేక్షకులు ధైర్యం చెప్పారు, 4 మంచి మాటలు చెప్పండి. ఏం పర్లేదు నాన్న, ఎందుకంటే మీరు చక్కగా ఒక అమ్మలాగే చెప్తున్నారు, మీ మాట వింటే ధైర్యం వస్తుంది. ఓకే వాస్తు ఇంత చక్కగా చెప్తారా అనిపిస్తుంది, అంత బాగా చెప్తున్నారు. సో మా ప్రేక్షకులకి నాన్న మీ కష్టాలకు ఏం ప్రాబ్లం లేదు, నేనున్నా అని ఒక భరోసా ఎట్లా ఇస్తారు మీరు? ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్షిప్ వైజ్ ప్రాబ్లం ఉన్నా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందండి. వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ ప్రతి ప్రాబ్లంది సొల్యూషన్ ఉంది. ఇంకా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అని కూడా వరీ అవ్వక్కర్లేదు. Yes. దోస్ ఆర్ పాకెట్ ఫ్రెండ్లీ ఆల్సో. సో మీరు ఎలాంటి సమస్య అయినా మీరు కాల్ చేయొచ్చు. ప్రతి సమస్యకి దేర్ ఇస్ అ సొల్యూషన్. కానీ అదే చెప్పాను కదా, నార్త్ ఈస్ట్ టాయిలెట్ అండ్ సౌత్ వెస్ట్, దానికి కొంచెం ప్రాబ్లం, అంటే దాని సొల్యూషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ దానికి కూడా వీ కెన్ గివ్ యూ సంథింగ్ సో దట్ యూ కెన్ అడ్జస్ట్ విత్ ఇట్. సూపర్ సో అలాంటి ఏ సమస్యలు ఉన్నా యూ కెన్ ఇమీడియట్లీ కాల్ అస్, అండ్ వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ అ మోస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ వే విల్ గివ్ యూ ద సొల్యూషన్. సో మా వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇవ్వండి మేడం, మా ఛానల్ పేరు చెప్తే కాస్త డిస్కౌంట్ కూడా ఇవ్వండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. సో Yeah. ఫ్రెండ్స్ చూసారు కదా, సూపర్బ్ ఇంటర్వ్యూ ఇది. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మన ఇంట్లో ప్రతిదీ సమస్యే ఉంటుంది ఖచ్చితంగా, ఇల్లు అన్నాక సమస్యలు లేకుండా ఉండవు. సో సైంటిఫిక్ వాస్తు దానికి అత్యద్భుతమైన పరిష్కారాలు. మీ ఇంట్లో ఎలాంటి కూల్చివేతలు, కాల్చివేతలు, ఇల్లు బీకి పందిరేయడాలు ఏముండవు. సైంటిఫిక్ వాస్తు జస్ట్ మీ ఫోన్లో మేడం చెప్పేస్తే మీ వాయిస్లోని వైబ్రేషన్ బట్టి చెప్పేస్తారు మీ ప్రాబ్లం ఏంటో. సో దట్ ఈస్ వండర్ఫుల్.
ఇదొకటే కాకుండా తను ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఏమిస్తున్నారు అంటే మనమే నేర్చుకోవచ్చు బేసిక్ వాస్తు. సో దట్ మన ఫ్యామిలీ కోసం, మన ఇంటి కోసం దాన్ని అప్లై చేసుకుంటే మన ఇల్లు బాగుపడుతుంది. ఇది మంచి ఐడియా. ప్రతిదానికి మేడమే రాకుండా మనం మినిమం సాల్వ్ చేసుకునేలాగా గృహిణులు కానీ, ఇంట్లో ఉండే ఎవరైనా పెద్దవాళ్ళు కానీ నేర్చుకుంటే అది చెప్పలేము, మీకు అది జీవనోపాధిగా మారవచ్చు. లేదా మీ ఇంటిని, మీ ఫ్యామిలీని, మీ వంశంలో ఉన్న మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా మినిమం వాస్తు ద్వారా లైఫ్ని సెట్ చేసి ఒక గొప్ప ఛాన్స్. సో మనకు ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మీరు నేర్చుకోండి, లేదా మేడంని పిలిపించుకొని మీ లైఫ్ని మార్చేసుకోండి. అంతేగా మ్యామ్? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇది స్నేహలత సోమయాజులు గారితో ఇవాళ మన అద్భుతమైన టాక్ షో. కీప్ వాచింగ్ 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.